ఓకే, ముందు ప్రార్థన తీసుకుందాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. సౌజన్య గారు మీరు ట్రై చేస్తారా ఏమన్నా? బాబాయ్ లేదండి, మీరు చెప్పండి. పర్లేదండి, అంటే నేను చెప్పేది మధ్యలో మీకు ఇంకా ఏదన్నా అర్థమైతే నన్ను ఆపైనా సరే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, నాకు అర్థమైందని. ఎవరైనా సరే అండి, సౌజన్య గారనే కాదు, ఎవరైనా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. సార్ రారా అండి? సార్ ఒక 15-20 మినిట్స్ పడుతుందంటండి, మీటింగ్ లో ఉన్నారంట, ఆర్ఎస్ఎస్ మీటింగ్ లో. ఈ లోపు మీరు అంతలోకి ముందు సూక్తాలు 2 చెప్పారు కదా, అవి రివిజన్ చేసుకోండి అంటున్నారు. ఓకే 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 అండి, నేనైతే నాకు అర్థమైంది చెప్తున్నానండి. నేను ఏదన్నా తప్పు చెప్పినా అక్కడ ఆపేసి మీరు కరెక్ట్ చేయండి, నేను కూడా ప్రిపేర్ అవ్వాలా. సార్ ఇందాక మెసేజ్ చేశారు నాకు. ఓకే, మనకి సూక్తం అంటే ఏంటి? సు ప్లస్ ఉక్తం. సు అంటే మంచిది లేదంటే శ్రేష్టమైనది అని, ఉక్తము అంటే పలుకబడింది లేదంటే మంత్ర రూపంగా చెప్పబడింది అని. సూక్తం అంటే అసలు మొత్తం ఏంటి అంటే శ్రేష్టంగా పలికినటువంటి ఒక మంత్ర సమూహము అని అర్థం. ఎందుకు అంటే ఇది వేదాల్లో సూక్తం అని ఎందుకు అంటారు? ఈ వేద మంత్రాలన్నీ కూడా అది వేదాలను ఎవ్వరూ రచించలేదు, అవి స్వయంగా భగవంతుడి నుంచి వెలువడ్డాయని మనం ఇప్పటికి చాలా సార్లు తెలుసుకున్నాం. అంటే అవన్నీ కూడా 400 పైగా ఋషులు వాళ్ళు దర్శించి, అంటే భగవంతుణ్ణి వాళ్ళు దర్శించి వాళ్ళు అర్థం చేసుకున్నటువంటి ఆ శక్తిని, ఆ తత్వాన్ని, ఆ దర్శించినటువంటి ఆ దేవతకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఈ వేదాల్లో పొందుపరిచారు. దాన్ని ఏం చేశారు, ఇట్లా చాలా మంది చేశారు కదా. ఆ వేదాలన్నీ కూడా మనకి వేదవ్యాసుల వారు ఏం చేశారు, దాన్ని ఒక సిస్టమాటిక్ వేలో పెట్టి మనకి, అంటే వేదాలన్నీ కూడా విభజించి మనకి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అని మళ్ళీ దానికి ఒక్కొక్క శిష్యుణ్ణి కూడా నియమించారు. ఋగ్వేదానికి పైలుడు, అట్లాగే యజుర్వేదానికి ఏమో వైశంపాయనుడు, సామవేదానికి జైమిని అని, అధర్వణ వేదానికి సుమంతుణ్ణి అని పెట్టారు కదా. ఇవన్నీ కూడా ఆయన వేదవ్యాసుల వారు ఒక సిస్టమేటిక్ గా చేసి పెట్టారు. కానీ ఈ శ్రీ సూక్తం అనేది ఏంటంటే మనకి వేద సంహితలో అనే వాటిలో అంటే ప్రధానంగా ఉన్నటువంటి ఆ మంత్ర భాగంలో ఎక్కడా ఉండదు. దీన్ని ఏమంటున్నారు అంటే ఖిల సూక్తము లేదా పరిశిష్ట లేదంటే అపెండిక్స్ అంటున్నారు. ఎందుకు అని అంటే నేనేమనుకుంటున్నానంటే ఈ వేదవ్యాసుల వారు విభజించిన తర్వాత కూడా ఈ దైవ దర్శనాలు అనేది ఆగిపోలేదు. అంటే ఋషులు అనే వాళ్ళు తపస్సు చేస్తూనే ఉన్నారు, కాలకాలానికి కూడా కొత్త కొత్త మంత్రాలు దర్శనాలు వస్తూనే ఉన్నాయి. కానీ ఏమైపోయింది, అప్పటికి ఏమైందంటే వేదాలన్నీ కూడా ఆయన విభజించి అవి స్థిరంగా అయిపోయినాయి కదా. కాబట్టి కొత్తగా దర్శించినటువంటి ఈ మంత్రాలన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని పరిశిష్ట లేదంటే అపెండిక్స్ లాగా లాస్ట్ లో యాడ్ చేశారనమాట. అందుకని ఈ శ్రీ సూక్తము అనేది మనకి ఖిల సూక్తము లేదా పరిశిష్టల భాగంలో మాత్రమే ఉంటుంది. ఇవి కూడా దైవ దర్శన ఫలితమే అని భావిస్తాము మనము. అంటే ఋషులు అనే వాళ్ళు తపస్సు చేసి వాళ్ళు తెలుసుకున్నటువంటి జ్ఞానాన్నే ఇట్లా యాడ్ చేశారు అని అభిప్రాయం అనమాట. అందుకని దీనికి ఏంటంటే మనకి కరెక్ట్ గా ఒక టైము, అంటే ఏ టైంలో ఇది వచ్చింది అనే కాల నిర్ణయం అనేది దీనికి చాలా కష్టం. ఎందుకంటే ఇది కొంతమంది ఏమో వేదాల కాలంలోనే వచ్చింది అంటారు, కొందరేమో వేదానంతర కాలంలో వచ్చింది అంటారు. ఎందుకంటే దాని యొక్క ఛందస్సు కానీ ఆ భాష కానీ ఆ వేద సంహితల్లో ఎలాగైతే యూజ్ చేశారో అలాగే ఉంది కాబట్టి అది వేద యుగానికి సంబంధించింది అని నిర్ధారించారు కొంతమంది. అందుకని దీనికి మనం కాల నిర్ణయం అనేది కొంచెం కష్టం. కానీ ఇది ఎప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది అంటే ఈ శ్రీ సూక్తం అనేది విజయనగర కాలంలో ఆ విద్యారణ్య స్వామి వారు దీన్ని విస్తృతంగా ప్రచారం చేశారనమాట. ఎట్లా అంటే ఒక పురుష సూక్తము, శ్రీ సూక్తము ఈ రెండింటినీ కలిపి చదవటాన్ని శ్రీ విద్యగా ఆయన పరిచయం చేశారు. అంటే శ్రీ విద్య అంటే ఏంటి, శ్రీనివాస విద్య అంటే ఎలా చదవాలి అనేది ఎలా చెప్పారు అంటే పక్షాల వారీగా. శుక్లపక్షము అంటే ఏంటిది, చంద్రుడు మనకి పెరుగుతూ ఉంటాడు. అలా పెరుగుతూ ఉంటే ఎలా ఉంటది, మన మనస్సు అనేది చాలా బాగుంటుంది, అంటే వృద్ధిగా, అంటే బాహ్యంగా విస్తరణ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఆ టైంలో అంటే శుక్లపక్షం టైంలో మనము ఒక ఫస్ట్ శ్రీ సూక్తాన్ని,
తర్వాత ఒక పురుష సూక్తాన్ని చదవడం. అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఆ పక్షం టైంలో చంద్రుడు అభివృద్ధి చెందుతూ ఉంటాడు కాబట్టి మన మనస్సు అనేది వెలుపలికి విస్తరిస్తూ ఉంటుంది. అంటే మనలో ఉన్నటువంటి శక్తి, ఆలోచనలు అన్ని కూడా ఒక కార్యరూపంలో దాలుస్తూ ఉంటాయి అన్నమాట. అంటే కొత్త పనులు చేయడం గాని, సంపాదన, అభివృద్ధి ఇవన్నీ. అందుకని ఏం చేశారు అంటే ఆ టైంలో గనక మనం ఆ శక్తిని ఆహ్వానిస్తే మనకి అదంతా బాగుంటుంది అన్న దాంట్లో శుక్లపక్షంలో ఫస్ట్ మనకి శ్రీ సూక్తం చదవమన్నారు. తర్వాత ఇదంతా మనకు వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది, మన మనస్సు అనేది ఎలా ఉంటుంది, అస్థిరతగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది. మనకి వృద్ధి అయితే ఉంటుంది కానీ దానికి లిమిట్ అనేది ఉండదు కదా, మన ఇంద్రియాలు అవన్నీ ఇదిగా ఉండవు కదా. అప్పుడు ఏం చేశారు, పురుష సూక్తం అంటే ఆ శక్తిని నియంత్రించుకోవడం అన్నమాట. ఆ రూపంలో మనం ఆ సద్గతి అంటే సన్మార్గంలో నడుస్తాం కాబట్టి మనలో ఆ శాంతి, ఆ సానుకూలత అనేది, అభివృద్ధి అనేది స్థిరంగా ఉండాలి అనేది దాన్ని ఏం చేశారు, పురుష సూక్తం చదవమన్నారు. అంటే శుక్లపక్షంలోనేమే ఫస్ట్ ఒక శ్రీ సూక్తాన్ని, తర్వాత ఒక పురుష సూక్తాన్ని చదవాలి. నెక్స్ట్ తర్వాత కృష్ణ పక్షంలో ఎలా చదవమన్నారు అంటే ఫస్ట్ పురుష సూక్తాన్ని చదవమన్నారు. ఎందుకు అంటే అక్కడ చంద్రుడు తగ్గుతూ ఉంటాడు ఆయన. అంటే అప్పుడు ఏముంటుంది, మన మనసు అనేది ప్రశాంతంగా ఉండదు, అంటే శాంతంగా ఉండదు. ఆ టైంలో మనము పరమాత్మని స్మరించడం వల్ల ఏమవుతుందంటే మనకి అంటే మన మనసు అనేది నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే మన మనసు నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుందో అప్పుడే మనం మన లోపలికి ఆ శక్తిని ఆహ్వానించగలం. అందుకని ఏం చేశారు, ఫస్ట్ కృష్ణపక్షంలో ముందు పురుష సూక్తం చదివి తర్వాత శ్రీ సూక్తం చదవమని పెట్టారనమాట. ఇక్కడ వీళ్ళు ఆ పక్షాల వారీగా పెట్టిన రీజన్ అయితే అదనమాట. నెక్స్ట్ మనము ఇది ఎట్లా అన్వయించుకోవచ్చు, శ్రీ సూక్తంలో ఫస్ట్ దేంతో స్టార్ట్ అవుతుంది, మనకి హిరణ్యవర్ణం అని స్టార్ట్ అవుతుంది. అంటే హాతో, హ అంటే మనం శ్వాసని లోపలికి ఆహ్వానించటం. పురుష సూక్తంలో ఎలా ఉంటుంది, స అంటే సహస్ర శీర్ష అంటే మనం శ్వాసని. జయ శ్రీకృష్ణ. ఇప్పుడు మీరు ఏమన్నారు, శుక్లపక్షంలో శ్రీ సూక్తం ఒకటి, ఒక పురుష సూక్తం చదువుతారు. అట్లాగే ఇప్పుడు కృష్ణ పక్షంలో పురుష సూక్తం మొదట చదువుతారని అన్నారు. సో అది కూడా ఇట్లా అన్నా, ఒక పురుష సూక్తం ఒక స్త్రీ సూక్తమా? అంతే అంతే అండి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. అంతేనా అండి? అందరు చదువుతారు కదా, నేనైతే చదవట్లేదు, నేను సార్ చెప్పింది అర్థం చేసుకొని చెప్తున్నాను. ఎవరైనా చదివే వాళ్ళు ఉంటే ఒకసారి క్లారిటీ ఇవ్వండి. గోవిందలూరు గారు మీ వీడియో ఆన్లో ఉంది. అంటే ఎవరైనా నేర్చుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇంకా ఐడియా ఉంటది కాబట్టి నేను అడుగుతున్నానండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి, నో ప్రాబ్లం, క్లియర్ గా. మేము ఓన్లీ స్త్రీ సూక్తం ఒకటే చదువుతామండి, అది పురుష సూక్తం చదివేది తక్కువ. అసలు విన్నాము కానీ చదవలేదండి ఇప్పుడు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా ఈ పురుష సెకండ్ అది శుక్లపక్షంలో సార్ చెప్పారు కదండి, మామూలుగా ప్రవచనంలో కూడా మీరు రాధికా గారు చెప్పినట్టే చెప్పారు కదా, ఇట్లా శుక్లపక్షం కృష్ణపక్షం ఎలా చదవాలి అని. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్పమంటారు, నాకు అర్థం కాలే, మళ్ళీ ఒకసారి అడగండి. పక్షంలో చదవటం, శుక్లపక్షంలో చదవటం అదొక శ్లోకం అట్లా చెప్పారు కదా, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా. అంటే అక్కడ మీనింగ్ అండి, శుక్లపక్షము అంటే ఏంటి, చంద్రుడు మన మనస్సుకి ప్రతిబింబం ఎవరు అంటే చంద్రుడు కదా. అంటే చంద్రుడు వృద్ధి చెందుతూ ఉంటాడు కదా అక్కడ. ఆ వృద్ధి చెందుతున్నప్పుడు మనసు ఎట్లా ఉంటుందంటే బయట ప్రపంచంలో పరిగెడుతూ ఉంటుంది, నేను ఇది చేయాలి అది చేయాలి అట్లా ఉంటుంది కదా మనసు. అప్పుడు ఏంటంటే ముందు శక్తిని ప్రేరేపించినట్లు అవుతుంది, కానీ ఆ శక్తి లోపలికి వచ్చినాక అది స్టెబిలిటీ అనేది ఉండదు కదా. ఇప్పుడు మన కోరికలు అనేవి అంతటితో ఆగవు కదా, అవి ఇంకా పెరిగిపోతూ ఉంటాయి కదా. అప్పుడు మనం పురుష సూక్తం చదవటం వల్ల ఏమవుతుందంటే ఆ శక్తి అనేది స్థిరంగా సవ్యమైన మార్గంలో మనకుండి మనకి శాంతిని చేకూరుస్తుంది అని మీనింగ్ అనమాట. అందుకని మనకి కృష్ణ పక్షంలో చంద్రుడు పెరుగుతూ ఉన్నప్పుడు ముందు అమ్మవారిని, తర్వాత పురుషుణ్ణి ఆహ్వానించటం. అట్లాగే కృష్ణపక్షం అంటే ఏంటి, చంద్రుడు తగ్గిపోతూ ఉంటాడు కదా ఆయన. ఆ టైంలో ఎలా ఉంటుంది, మన మనసులో ఆలోచనలు అవన్నీ కూడా, మన మనసంతా కూడా అలజడిగా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి, ముందు పురుష సూక్తం చదివితే ఏమవుతుందంటే మన మనసుకి ముందు శాంతం అనేది వస్తుంది. ఆ శాంతంగా ఉన్నప్పుడు, మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనము అమ్మవారిని లోపలికి ఆహ్వానించడం. నెక్స్ట్ శ్రీ సూక్తం చదవడం అంటే. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఎక్కడో అయిపోయానండి. ఓకే, శ్రీ సూక్తం అంటే ఏంటిది, ఫస్ట్ మనకి హిరణ్యవర్ణం అని స్టార్ట్ అవుతుంది కదా. అంటే అక్కడ హ అంటే ఏంటి, శ్వాసని మనం లోపలికి ఆహ్వానించడం.
పురుష సూక్తము అంటే ఏంటి? సహస్ర శీర్ష అని స్టార్ట్ అవుతుంది కదా. స అంటే శ్వాసని బయటికి వదలటం అంటే సమర్పణ. హ అంటే లోపలికి తీసుకోవడం అంటే ఆహ్వానం. స అంటేనేమో బయట అంటే సమర్పణ. సోహం అంటే మనం హంస ధ్యానం అనుకుంటాం కదా రివర్స్ చేస్తే, అట్లా అన్నమాట. అంటే శ్రీ అంటే ఏంటంటే దానికి మూల పదార్థం ఏంటంటే సంపద, కాంతి, కరుణ, శోభ. కానీ వేదాంత దృష్టిలో శ్రీ అంటే ఏంటంటే ఆ ఓంకార స్వరూపం అని. అంటే ఏంటంటే శ్రీ అంటే ఎట్లా చేయొచ్చు అంటే స ర ఇ. స అంటే సూర్యుడు లేదంటే ఆ పరమాత్మ. రా అంటే కాంతి లేదంటే ఆయన యొక్క ప్రకాశము. ఈ అంటే శక్తి అంటే ఆ దేవి యొక్క పరాశక్తి అని. కాబట్టి శ్రీ అంటే ఏంటంటే భగవంతుడు ఆయన యొక్క శక్తి రెండు. శ్రీ సూక్తం అందుకే మనకి శ్రీ అంటే ఏం చెప్పారు? భగవంతుడి యొక్క ప్రకటితమైనటువంటి చైతన్య శక్తి. అంటే ఆ పరబ్రహ్మ లోపల నుంచే ఆ పరబ్రహ్మ లోపల ఉన్నటువంటి చైతన్యం అనేది ఏదైతే ఉందో అది వెలుపలికి వ్యక్తమయ్యి మనకి సృష్టిని నడిపించే శక్తి అని చెప్పారు. అందుకే కదా మనకి శక్తి యొక్క. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ప్లీజ్ కంటిన్యూ చేయండి. నేను ఇప్పుడు ఒక 1 minute ఇదంతా సెట్ చేసుకునేసరికి ప్లీజ్ కంటిన్యూ చేయండి ప్లీజ్. నేను చెప్తాను. అంటే ఆ శక్తి యొక్క 3 రూపాలు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఏవైతే ఉన్నాయో భగవంతుడు అంతే కదా. ముందు ఆయన ఏమో ఎలా ఉన్నారు? అవ్యక్త రూపంలో ఉన్నారు. ఆయన వ్యక్తం కావాలని అంటే ఇచ్ఛాశక్తి ఆయన సంకల్పంతో ఆయన మనకి వ్యక్తం అవ్వాలనుకున్నారు. తర్వాత జ్ఞానశక్తి అంటే మహత్తత్వం ఆయన బుద్ధి ద్వారా ఈ సృష్టి అంతా రూపకల్పన చేశారు. తర్వాత క్రియాశక్తి అంటే ఈ సృష్టి మొత్తాన్ని కూడా ఒక కార్యరూపంలో పెట్టారనమాట. అందుకే శ్రీ అంటే ఎవరు అంటే భగవంతుడి యొక్క ప్రకటితమైనటువంటి చైతన్య శక్తి. అంటే ఆ పరబ్రహ్మ లోపల ఉన్నటువంటి చైతన్యమే వెలుపలికి వ్యక్తమయ్యి ఈ సృష్టి మొత్తాన్ని నడిపించే శక్తి అన్నమాట. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. బాగా చెప్తారు. లాంగ్వేజ్ మీది చాలా బాగుంటుంది. బాగా చెప్పారండి. స్మూత్ గా నైస్ గా చెప్తారు. చాలా బాగా చెప్పారు రజిత గారు. చాలా బాగా చెప్పారు. బాగా చెప్పారు మేడం. చాలా బాగా చెప్పారు. చాలా బాగా చెప్పారు. జై శ్రీకృష్ణ. సో గురువుకు తగిన శిష్యురాలు అనిపించుకున్నారు సార్. అయ్యో, గురువుని మించిన శిష్యురాలు చాలా మంది ఉన్నారు. లేదు లేదు లేదు. ఎవరికైనా కూడా వాళ్ళ స్టూడెంట్స్ బాగా చెప్తే వచ్చే ఆనందం ఎవరికైనా కూడా అది ఎక్కువే ఉంటుంది. సో నేనేమి ఇది కాదు, దానికి అది 100% కరెక్ట్. సో ఒక్కసారి సారీ, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అపాలజీస్ ఏం అనుకోవద్దు. మాది ఈ మధ్య RSS కాల్స్ అవి చూస్తున్నారు కదా, బాగా ఎక్కువ అవుతున్నాయి. సో సరే, అది అనుకున్నట్టే ఇంకా ఎక్స్టెండ్ అయింది. ఇక ఇప్పుడే జనాలందరూ మెల్లమెల్లగా వెళ్దాం అంటుంటే వెళ్తున్నారు. అమ్మయ్య అని చెప్పేసి నేను బయటకు వచ్చాను అనమాట. ఒకసారి మనము తెలుసుకుందాం. అంతరాయతి విరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మనః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురు. శ్రీకృష్ణో వందే జగద్గురు. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషణకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి శ్రీ సూక్తం ఇది వేదములోంచే వచ్చింది అని అంటారు. కానీ మనము మొదటి 2-3 క్లాసులలో చెప్పుకున్నట్టుగా ఇది డైరెక్ట్ గా ఋగ్వేదం నుంచి వచ్చినటువంటిది కాదు. కానీ తర్వాత దీన్ని 600 ఆ సమయం లోపల యాడ్ చేసినట్టుగా అనుకుంటున్నారు. అయినప్పటికీ కూడా దీన్ని చాలా చోట్ల పూజించడం వల్ల, చాలా చోట్ల పురుష సూక్తంతో కలపడం వల్ల, పురుష సూక్తం అనేది మనకు ప్రాపర్ గా ఒక మండలము, ఒక సూక్తము చక్కగా ఉంటుంది. సో శ్రీ సూక్తం అనేటటువంటిది ఏదైతే ఉందో దీనిని పురుష సూక్తంతో కలిపి పూజలు చేయడం ప్రారంభించిన తర్వాత దీన్ని శ్రీనివాస విద్యగా అంటారని చెప్పేసి తెలుసుకున్నాము. ఎప్పుడైతే దీన్ని శ్రీనివాస విద్యగా అనడం మొదలైందో దీన్ని పూజించడం అనేటటువంటిది చాలా ఎక్కువ, దీన్ని స్తుతించడం అనేటటువంటిది చాలా ఎక్కువ అయిపోయింది. ఆలయాలలో ప్రత్యేకమైనటువంటి సాంప్రదాయాలు కూడా వీటి కోసమని సృష్టించారు. శ్రీ అంటే మనం ముందు చెప్పుకున్నట్టుగా పరమేశ్వరుడి యొక్క చైతన్యం, స-ర-ఇ. సో పరమేశ్వరుడి యొక్క చైతన్యం ఏదైతే ఉందో ప్రపంచమంతా వ్యాపించి ఉంది. ఈ శ్రీ అనేది ఓంకారంతో సమానము అని చెప్పి తర్వాత మళ్ళీ మనం తెలుసుకుంటాం. ఒకటి ఈం అని ఒక బీజాక్షరం ఉంది. ఆ ఈం కూడా ఓంకారానికి సమానమైనటువంటి బీజాక్షరం అన్నమాట. సో ఈ శ్రీ అనేటటువంటిది సంపద. సంపద అంటే ఏ సంపద?
ఏదైనప్పటికీ కూడా మన జీవితం లోపల ఉపయోగపడే ప్రతిదీ కూడా, చైతన్యానికి ఉపయోగపడేటటువంటి ప్రతిదీ కూడా మనకు కావలసిందే, తప్పక రావాల్సిందే. అంటే ఏంటి అంటే ఇందులోపల చెప్పినటువంటి దేవత ఎవరైతే ఉన్నారో ఆవిడ కేవలం స్త్రీ శక్తిగా తీసుకుంటామా మనము? కాదు, అన్ని శక్తులకు మూలము. ఇప్పుడు లలిత సహస్రనామం చదువుకున్నప్పుడు మనం ఏమనుకున్నాము? బ్రహ్మాండ పురాణం అన్ని రూపాలలో కూడా ఉన్నటువంటిది భగవంతుడి యొక్క చైతన్యమే. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి శక్తి కూడా భగవంతుడిదే. ఆ శక్తి మనకు తెలియాలి అంటే ఏమవుతుంది? మనకు ఒక ప్రకాశం, ఒక లైటనింగ్ రావాలి మన శరీరం లోపల, ఒక మలుపు రావాలి. ఇప్పుడు చెయ్యి లేపాలి అంటే నా మనస్సు లేపమంటే లేపుతుంది. ఇవాళ ఒక వీడియో చూశాను. ఆ వీడియో లోపల ఏంటంటే ఆ ఈ బ్రెయిన్ ని సర్జరీ చేస్తూ ఆ వ్యక్తి మెలకుగా ఉండగా చేస్తున్నారు అనమాట. అసలు అది అంటే ఇట్స్ టూ స్కేరీ, కానీ అది చూస్తుంటే నాకు అసలు ఆశ్చర్యం అనిపించింది. అంటే మనిషి యొక్క మేధ ఎంత దూరంకి వెళ్తోంది అని చెప్పి. అదేం చేశారంటే ఈ బ్రెయిన్ లేకపోతే మన శరీరంలో ఏది పనిచేయదు అనమాట. ఉదాహరణకి నువ్వు లెఫ్ట్ హ్యాండ్ లేపు అంటే వాడు ఇలా లెఫ్ట్ హ్యాండ్ లేపాలి, రైట్ హ్యాండ్ లేపు అంటే రైట్ హ్యాండ్ లేపాలి. నువ్వు ఇలా రైట్ హ్యాండ్ పిడికిలి బిగించు అనగానే ఆ వ్యక్తి పిడికిలి బిగించాలి. అంతకీ కూడా కారణము ఇక్కడ ఉన్నటువంటి మేధస్సు. ఈ మేధస్సు ఎలా ఉంటుందంటే ఎంత అంటే ఇంత చిన్న బ్రెయిన్ ముక్కను గనక బయటికి తీసుకొచ్చి దాన్ని ఇలా వైర్లుగా గనక మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే మన భూమి మొత్తాన్ని అది 3-4 సార్లు చుట్టేస్తుంది అనమాట. అంత వైరు. అటువంటిది మనకి ఇంత బ్రెయిన్ ఉంది. సార్ మీరు అట్లా చెప్పకండి సార్, మాకుందో లేదో కూడా డౌట్ ఉంది సార్ అంటారు శ్రీనివాస్ స్టూడెంట్స్. కానీ యాక్చువల్ గా నేనేమంటానంటే అందరికీ కూడా ఉంది ఆ బ్రెయిన్, అద్భుతంగా పనిచేస్తుంది, అత్యద్భుతంగా పనిచేస్తుంది. ఇందులోపల ఏమైతాయంటే కొన్ని మెరుపులు మెరుస్తూ ఉంటాయి. ఆ మెరుపులు ఏంటంటే మనకు చిన్న సిగ్నల్స్ అన్నమాట. విన్న మాటని అర్థం చేసుకోవడము, ప్రాసెస్ చేయడము, పంపించడము. దీనికి ఆధారంగానే మనకు కంప్యూటర్ తయారు చేయించారు. కాబట్టి లక్ష్మీ స్వరూపం అంటే ఏంటంటే ఆ చిన్న మెరుపులు ఏవైతే ఉంటాయో ప్రకాశం, ఆ ప్రకాశమే, ఆ కాంతే లక్ష్మీదేవి. అంటే మన అన్నింటికీ కూడా మన శరీరంలో ఉన్నటువంటి దానికి, ప్రపంచంలో ఉన్నటువంటి పంచభూతాలకు అన్నింటికీ కూడా మూలాధారమైనటువంటిది. భగవంతుని మనం ఏమని చెప్తాము? పద్మంలోంచి వచ్చాడు, సృష్టి శక్తి కమలం అని చెప్పేసి చెప్తాము. ఆనందం హిరణ్యం అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఎక్కడ చూసినా కూడా ఆనందము, హిరణ్యము అని చెప్పి చెప్తాం. ఇవన్నీ ఈ పదాలు ఎందుకు వాడతాము అంటే భగవంతుడి యొక్క చైతన్యం ఏదైతే ఉందో అది వెలుతురు రూపంలో ప్రకాశవంతంగా ఉంది. సూర్యుడి నుంచి వచ్చినటువంటి ఆ చైతన్యము భూమి వైపు వ్యాపిస్తూ వస్తుంది. అంటే సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడి చైతన్యము అన్ని చోట్ల కూడా వ్యాపించి ఉన్నది. అన్ని చోట్ల హిరణ్యవర్ణం హరిణీం అని చెప్పేసి ఏదైతే మనం చెప్తామో అంటే ప్రకాశ రూపం ఏదైతే భగవంతుడు ఉన్నదో ఆ ప్రకాశ రూపం అంటే మనం కేవలం వెలుతురు అని అనుకోకుండా అదేంటంటే మన లోపల ఒక చైతన్యం అంటే ఆ వెలుతురు, అది లక్ష్మి. ఇంత క్లియర్ గా చెప్పాలన్నమాట. ఈ లక్ష్మి అంటే ఇంకొక అర్థం ఏం తీసుకున్నామంటే మన లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ అన్నిటిని కూడా లక్షణ శక్తి. లక్షణము అంటే ఏంటి? వాసన చూడటం ఒక లక్షణం, చెవులతో వినడం ఒక లక్షణం, స్పర్శ ఒక లక్షణం. ఈ లక్షణాలన్నింటినీ మనకు తెలిసేటటువంటి రూపమే శ్రీ లేదా లక్ష్మి. అంటే భగవంతుడు చైతన్యాన్ని ఎన్ని రకాలుగా మనం చూడవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇక మరొకటి, లక్ష్మీదేవిని మేధస్సుతో మనము ఫస్ట్ 2 శ్లోకాలలో కొలిచాం. మేధస్సు అంటే ఏంటి? మన అంతరంగ శక్తి. మనకేదైతే కనిపించకుండా ఒక శక్తి ఉందో ఆ కనిపించినటువంటి శక్తి అంతరంగంలో మనకుంటూ మన పాపాలు దుఃఖాలు తొలగిస్తుంది. ఈ అంతరంగ శక్తి ద్వారానే మనము తప్పులు చెయ్యాలా లేదా అని నిశ్చయించుకుంటాం. ఉదాహరణకి మనస్సు చెప్పినట్టుగా వినాలి, నాకు తోచినట్టుగా నేను చేస్తానండి అంటే కుదరదు. అక్కడ బుద్ధి అనేది ఒకటి ఉంటుంది. ఆ బుద్ధి చెప్తుంది లేదు నువ్వు ఇది చెయ్యొచ్చు చెయ్యకూడదు. అసూయ వచ్చింది, వెంటనే మన బుద్ధి చెప్పాలి, చూడు ఇప్పుడు నీకు అసూయ కలిగింది అని చెప్పి బుద్ధి చెప్పింది అనుకోండి, అసూయ రాకుండా ఉండదు, కానీ వచ్చినా కూడా వెంటనే మనం తుంచి వేస్తాం. ఇదే కదా మనం గత చాలా రోజులుగా తెలుసుకుంటున్నాం. ఏంటంటే మన లోపల పరివర్తన రావాలి అంటే మన లోపల నిరంతరము మనస్సుకి తర్వాత బుద్ధికి ఆ ఘర్షణ జరుగుతూ బుద్ధి ఎప్పుడు గెలుస్తూ ఉండాలి. ఆ మేధాశక్తే లక్ష్మి, అంటే మన లోపల ఉన్నటువంటి అంతరంగ శక్తి, అదే శ్రీ. ఎంత అద్భుతం! ఇక్కడ కమలం, అమ్మవారు కమలం పువ్వులో ఉన్నట్టుగాను కమలం పట్టుకున్నట్టుగాను విష్ణుమూర్తి హృదయంలోంచి ఒక కమలము ఎందుకు వస్తుంది ఈ కమలం అనేటటువంటిది? ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలకి మనము అంటకుండా ముట్టకుండా ఉండాలి, అంటి ముట్టనట్టుగా ఉండాలి అన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి. అంటే ఏంటంటే
మనకు చాలా సార్లు అంటే మనం లలిత సహస్రనామంలో కూడా తెలుసుకున్నాము. మనం లలిత సహస్రనామం లోపల కూడా తెలుసుకున్నాము. పద్మము, పద్మాసనము, పద్మనేత్రము, పద్మహస్తి ఇట్లాంటివన్నీ కూడా చాలా నేర్చుకున్నాం కదా. అంటే మలినంలో పుట్టినప్పటికీ, అంటే బురదలో పుట్టినప్పటికీ కూడా మలినం తగలకుండా పరిశుద్ధంగా ఉంటుంది. అంటే ఎన్ని రకాల ఇబ్బందులు మనకు ఎదురైనప్పటికీ కూడా మనము సరైనటువంటి పరిశ్రమ చేస్తూ అభివృద్ధి చెందాలి. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఆధ్యాత్మిక ప్రతీకలు. ఇవన్నీ కూడా ఇవేంటంటే జస్ట్ నిజంగా దేవుడు ఒక పువ్వు పట్టుకున్నాడు అని అనుకోకూడదు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే బురదలో పుట్టినటువంటి దానికి కూడా ఎంత పవిత్రత ఇస్తాము, నీటి లోపల పుట్టినటువంటి దానికి కూడా ఎంత పవిత్రత ఇస్తాము. సో అదే విధంగా మనం కూడా ఎటువంటి మలిన జలమైనప్పటికీ కూడా, బురద అయినప్పటికీ కూడా మనము మలినం తగలనటువంటి స్థితికి మనము చేరుకోవాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే సంసారంలో ఉంటూ కూడా దానికి డిటాచ్డ్ గా ఉండగలుగుతాము. ఇలాగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనము లక్ష్మి 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 లేదా శ్రీ 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 అని చెప్పి చెప్తారు. మొదటి 2 శ్లోకాలలో మనం ఏం తెలుసుకున్నాము? మనకు సంపదలన్నీ కావాలి, కానీ రెండవ శ్లోకం లోపల అది ధర్మబద్ధంగా నేను సాధించినదై ఉండాలి. నేను ధర్మానికి వ్యతిరేకంగా ఎప్పుడూ కూడా వెళ్ళకూడదు. ధర్మము నాకు అన్నిటికంటే మూలము. భగవంతుడు ధర్మబద్ధమైనటువంటి డబ్బును మాత్రమే నన్ను సంపాదించుకోమని చెప్పాడు. కాబట్టి ఎప్పటికీ నన్ను విడిచిపోనటువంటి ఆ లక్ష్మీదేవి నాకు కావాలి అంటున్నాడు. మనకు సూక్తాలన్నీ కూడా ఏంటి? సూక్తం అంటే చక్కగా చెప్పబడినది అని చెప్పేసి. చక్కగా చెప్పబడినది అంటే ఏంటి? మనకు ఒక మంచి బోధను కలగజేస్తుంది. అయితే అందులోపల డైరెక్ట్ మీనింగ్ ఒకటి ఉంటుంది, ఇండైరెక్ట్ మీనింగ్ ఒకటి ఉంటుంది. వేదాల లోపల ఉన్నటువంటివి కూడా దాదాపు ఉపదేశాలే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనం మొదటి శ్లోకంలో ఏం తెలుసుకున్నామో, భగవంతుడా పైనుంచి కింది వరకు సర్వము కూడా నీ చైతన్యం వ్యాప్తి చెంది ఉంది. ఆ సర్వము వ్యాప్తి చెంది ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని నా లోపల అజ్ఞానాన్ని పోగొట్టడానికి అందజెయ్యి అని చెప్పి మొదటి శ్లోకం. రెండవది ఏమనుకున్నాము? ఏవైతే శక్తులు నాకు కావాలనుకున్నానో ఆ శక్తి మొత్తము కూడా నేను ధర్మబద్ధంగా సంపాదించాలి. నాకు బంగారం కావాలి, నాకు గుర్రాలు కావాలి, నాకు పశువులు అంటే ఈ ఆవు సంపదలు కావాలి, తర్వాత నాకు పురుషానహం అంటే ఏంటంటే నేను పరిపూర్ణ వ్యక్తిలాగా మారాలి. నేను ఒక పరిపూర్ణమైన వ్యక్తిలాగా మారాలి అంటే నా వాక్కు సరిగ్గా ఉండాలి, నా బుద్ధి సరిగ్గా ఉండాలి, నేను చేసేటటువంటి పనులు కూడా సరిగ్గా ఉండాలి. ఇవన్నీ సరిగా ఉన్నప్పుడు మాత్రమే నేను పూర్ణమైనటువంటి స్థితికి చేరుకుంటాను. అంటే సంపూర్ణమైన స్థితికి చేరుకోవాలి అంటే నేను ధర్మ మార్గంలో వచ్చినటువంటి జ్ఞానం గాని, సంపద గాని, ఐశ్వర్యం గాని ఏదైనా ఆ ధర్మ మార్గంలో నేను సంపాదించినటువంటి సంపాదన ద్వారా, ఎందుకంటే ఈ సంపాదన ఎప్పటికీ కూడా మనం విడిచిపోదు. మనము 2 వారాల కింద ఏం తెలుసుకున్నాము? మనకు రకరకాల సంపదలు ఉంటాయి, కానీ దాన్ని ఎవరో ఒకరు దొంగతనం చేసే అవకాశం ఉంది. కానీ భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం తెలుసుకున్నప్పుడు మాత్రమే అది మనను వదిలేయదు. అది మనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు తప్పుదారి లోపల ఉండదు. గామినీం, ఉపగామినీం, అనుపగామినీం ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా. అపగామిని కాకుండా ఉండాల్సింది అంటే తప్పు దారిలో వెళ్లకుండా ఉండేటటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో ఉన్నటువంటి ధర్మబద్ధమైనటువంటి సంపద నాకు కావాలి. అలా వచ్చినటువంటి సంపద ఏదైతే ఉంటుందో, పశువులు, వాహనాలు ఇవన్నీ అంటే ఏంటంటే పాడి పరిశ్రమ, గుర్రాలు అంటే ఈ రోజుల్లో అవి మనకు వెహికల్స్. నాకు వెహికల్స్ కావాలి, నాకు బంగారం కావాలి అంటే నిజంగా మనం కోరుకోగానే దేవుడు బంగారం ఇస్తే మన ఇల్లు ఏమవుతుందని మనము గత వారం తెలుసుకున్నాం. అలా కాదు. ఇక్కడ మనకేంటంటే సరైనటువంటి పురుషుల సాంగత్యం కావాలి, మన బుద్ధి సరిగా పనిచేయాలి, మనము ఇంద్రియాలు, అశ్వాలు అంటే మన ఇంద్రియాలను సరిగా నిగ్రహించుకోవాలి. ఇదన్నమాట. ఇలా నేను పరిణతి చెందాలి. ధర్మబద్ధమైనటువంటి జీవితము చేస్తున్నవాడు మాత్రమే ఇది సాధించగలుగుతాడు, ఇంకా మరెవరు కూడా సాధించలేడు అన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాం. ఎవరికైనా 3వ శ్లోకం వచ్చా? ఈ 2 శ్లోకాలలో ఏ అనుమానం ఉన్నా అడగండి. 2 శ్లోకాలు మనము ఇంతకుముందు తెలుసుకున్నవే. ఈ 2 శ్లోకాలలో కూడా ఏం లేదు. భగవంతుడిని మనం ఏమని ప్రార్థిస్తున్నాము? మంచి వెలుతురుతో ఉన్నటువంటి ఓ భగవంతుడా, నువ్వు మంచి చంద్రుడు లాంటి కాంతి, సూర్యుడు లాంటి వెలుతురు ఇవన్నిటితోటి నువ్వు మా దగ్గరికి పంపించు అగ్నిదేవుడా అని అగ్నిని ప్రార్థిస్తున్నావు. 2వ శ్లోకం లోపల ఏం తెలుస్తున్నావు? ఆ లక్ష్మీదేవి ఎవరైతే ఉన్నారో నన్ను ఎప్పుడూ కూడా విడిపోకూడదు,
ఆ విడిపోయినటువంటి లక్ష్మి ఎవరైతే ఉన్నారో నాకు బంగారము, పశువులు, గోవు, పూర్ణత్వము ఇవన్నీ కూడా అంటే మంచి మనసుల సాంగత్యము ఇవన్నీ కూడా ఇచ్చుకాక అని డైరెక్ట్ మీనింగ్. రెండవ మీనింగ్ ఏంటి? భగవంతుడు సర్వాంతర్యామి, ఆయన మనకు సకల ఐశ్వర్యాలు ఇచ్చేటటువంటి వాడు. అటువంటి చైతన్యాన్ని నా లోపల ప్రవేశపెట్టు ఓ అగ్నిదేవ. రెండో దాంట్లో ఏం చెప్తున్నాము? ధర్మబద్ధమైనటువంటి ఈ సంపాదన ద్వారా నా మనస్సు, వాక్కు, కాయము ఇవన్నీ కూడా స్థిరంగా ఉండి నేను పురుషుడుగా పరిపూర్ణుడుగా మారాలి. పూర్ణం అంటే ఏంటి? దాన్ని ఇంకా పూరించడానికి వేరేది అవసరం లేదు, అది దానంతట అదే పూర్ణం. ఇప్పుడు సర్కిల్ ఉంది, దాన్ని మళ్ళీ కొత్తగా సర్కిల్ చేయాల్సిన అవసరం లేదు, అది ఆల్రెడీ సర్కిల్ అయింది. పూర్ణము, పూర్ణమదం పూర్ణమిదా అని మనం ఏదైతే తెలుసుకున్నామో పూర్ణము, పూర్తి అయినటువంటిది, ఇంకా దాంట్లో ఏ రకమైనటువంటి లోటు లేనటువంటిది. మనం పరిపూర్ణమైన వ్యక్తులం అయ్యాము అంటే దాని అర్థం ఏంటంటే భగవంతుడితో సమానంగా అవుతాము అని మీనింగ్ అనమాట. భగవంతుడితో సమానంగా అవ్వాలి అంటే మనకేముండాలి? మనకు మనస్సు, వాక్కు, కాయము ఇవన్నీ కూడా మనము నిగ్రహించుకొని ఉండాలి. అంటే మన ఇంద్రియాలు నిగ్రహించుకోవాలి, మన వాక్కుని నిగ్రహించుకోవాలి, మన శరీరాన్ని నిగ్రహించుకోవాలి. బంగారం అంటే ఏంటి? మన తేజస్సు, మన తెలివితేటలు, మన మేధస్సు వీటన్నింటినీ కూడా చక్కగా మనం కాపాడుకోవాలి. గాం అంటే పశువులు లేదా మన వాక్కు, లేదా మనకు మూడోది అశ్వాలంటే ఇంద్రియాలు. ఇవన్నీ కూడా నేను నిగ్రహించుకున్నట్లయితే నేను పరిపూర్ణంగా వ్యక్తిని అవుతాను అని చెప్పేసి మొదటి 2 శ్లోకాల అర్థం. ఎవరికైనా కావాలంటే ఇంకొకసారి చెప్తాను, 3వ శ్లోకంలోకి వెళ్లే ముందు. సార్ పరిపూర్ణ అంటే జయకృష్ణ సార్ ఫుల్ఫిల్మెంట్ అంటారా సార్ ఇక్కడ? పరిపూర్ణ అంటే ఫుల్లీ అకాంప్లిష్డ్ ఇండివిడ్యువల్ అని మీనింగ్. ఫుల్లీ అకాంప్లిష్డ్. ఓకే ఓకే, వండర్ఫుల్. ఎవరికైనా 3వ శ్లోకం వస్తే చదువుతారా? నేను చదువుతాను సార్. చదవండి. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రమోదినీం శ్రియం దేవీముపాహ్యే శ్రీర్మాదేవి జుషతాం. ఇందులోపల మనకు ముందు పదచ్ఛేదం తెలుసుకుందాం. ఫస్ట్ అశ్వపూర్వాం. అశ్వపూర్వం అంటే ముందుగా అశ్వములు ఉన్నటువంటిది అని ఒక మీనింగ్. తర్వాత ఏంటి? రథ మధ్యాం, రథము అనేటటువంటిది మధ్యలో ఉంది అని చెప్పేసి. హస్తినాద ప్రబోధిని, హస్తి అంటే ఏనుగు, హస్తినాదము అంటే ఏంటి? ఏనుగు ఇలా తొండం లేపేసి ఘీంకారము గర్జనను ఏదో చేస్తుంది కదా, గ్రీంకారమో చేస్తుంది కదా, అదనమాట. అలా చేస్తూ ఉన్నటువంటి ఆ తల్లి నా దగ్గరికి రావాలి అని చెప్పేసి అంటున్నాను అనమాట. అటువంటి దేవతను నేను ప్రార్థిస్తున్నాను, అటువంటి దివ్యమైనటువంటి దేవను. శ్రియం అంటే శ్రియం కలిగించేటటువంటి ఆ శ్రీదేవి అమ్మవారిని, దేవీం ఆ దేవతని, ఉపాహ్వయే నేను ప్రార్థిస్తున్నాను, పూజిస్తున్నాను, పిలుస్తున్నాను. ఇవన్నీ శ్రీర్మ ఆ శ్రీదేవి నాకు దివ్యమయి, జుషుతాం అంటే నన్ను ప్రసన్నమై కటాక్షిస్తుంది కాక, నా పిలుపులు విని నన్ను కటాక్షించడానికి నా దగ్గరికి వస్తుంది కాక. అంటే గుర్రములు ముందుండి ఒక రథం వెళ్తోంది. జస్ట్ ఊహించుకోండి, ఇలాగ ఒక రథం వెళ్తోంది. ఆ రథము ఎలా ఉంది? దానికి ముందు 2 గుర్రాలు ఉన్నాయి, ఆ గుర్రాలతో వెళ్తుంది. ఇలా రథం వెళ్తుంది. వెళ్తున్నప్పుడు ఏమైంది? అమ్మవారు రాగానే ఏమైంది? అమ్మవారు ఇలా దర్జాగా మహారాణి లాగా కూర్చున్నారు అనమాట. కూర్చోగానే ఒక ఏనుగు మంచిగా గ్రీంకారం ఇచ్చినటువంటిది. అటువంటి దేవతను నేను పూజిస్తున్నాను. ఎందుకోసమో తెలుసా? ఆవిడ నాకు ప్రసన్నమై నాకు కటాక్షాన్ని ఇస్తుంది, నా కోరికలన్నింటినీ తీరుస్తుంది అన్నటువంటి మీనింగ్ అనమాట. అంటే ఈ గుర్రాలతో ఉన్నటువంటి రథం ఏదైతే మనకు తెలుస్తుందో అందులోపల చక్కగా ఆసీనురాలైనటువంటి అమ్మవారు, ఆవిడ రాక వచ్చింది, ఆవిడ వచ్చి గుర్రం ఎక్కుతోంది అంటే ఒక ఏనుగు మంచిగా గ్రీంకారం ఇచ్చేసింది. అటువంటి శ్రీదేవి నా దగ్గరే సంతోషంగా ఉండాలి, నా దగ్గరే ఆనందంగా ఉండాలి, నా దగ్గరే నెలకొలి ఉండాలి అని చెప్పేసి ఇది డైరెక్ట్ మీనింగ్. ఇందులో ఏదన్నా పదం అర్థం కానిది ఏదన్నా ఉందా? ప్రబోధినీం అంటే ప్రబోధినీం అంటే బోధినీం, ప్రబోధినీం. బోధినీం అంటే తెలుపబడినది, ప్రబోధినీం అంటే బాగా తెలుపబడింది. అంటే మనం నిద్రపోయాము, టక్కుమని చెప్పి మేల్కొని, అమ్మో మేల్కొని, ఎందుకు? ఆ ఏమంటారు, దాని ద్వారా తెలుపబడింది. ఏనుగు గ్రీంకారం చేసింది అంటే ఏంటంటే అందరూ అలర్ట్ అయిపోతారు, అరే అమ్మవారు వస్తున్నారు అని చెప్పేసి. అమ్మవారు వచ్చే ముందు ఏనుగులు, ఇప్పుడు మనము ప్రతి అమ్మవారి ఆలయంలో కూడా చూస్తాం కదా, ఏనుగులు ఇలా 2 తొండాలు పెట్టేసి ఇలా అమ్మవారి రాకను చూపిస్తున్నట్టుగా, అంటే అమ్మవారి ప్రెజెన్స్ ని చూపిస్తాయి. సో ప్రబోధిని అంటే ఏంటి? చెప్పబడినది. ఎలా చెప్పబడినది అంటే మనందరికీ కూడా అలర్ట్ చేసింది అని చెప్పి మీనింగ్ అనమాట. ఇక్కడ బోధిని అంటే చెప్పబడింది, ప్రబోధిని అంటే బాగా చెప్పబడింది, అంటే మనని మేల్కొనేలాగా చేసింది, మనల్ని అలర్ట్ అంటే ఏమంటాం దాన్ని? సంసిద్ధులం అయ్యేలాగా చేసింది అనమాట.
ఆ అలర్ట్ గా చేసేటటువంటిది ప్రబోధిని. హస్తినాదము ద్వారా ప్రబోధినిమైంది. హస్తి అంటే ఏనుగు, ఏనుగు. నాదము అంటే శబ్దము, ప్రబోధినీయం అంటే తద్వారా మనకు తెలిసింది. ఏమని తెలిసింది? అమ్మవారు వస్తున్నారు అని చెప్పి తెలిసింది. అమ్మవారు రాగానే ఇట్లా గ్రీంకారం కొట్టగానే మనకు బాహుబలి లోపల కూడా ఇట్లా ఏని ఇలా లేపింది అంటే చాలా శుభసూచకం అని చెప్పేసి లెక్క అన్నమాట. అలా శుభసూచకానికి మూలమైనటువంటి అమ్మవారు గుర్రాలతోని పూంచినటువంటి రథాన్ని ఎక్కుతుంటే అటువంటి అమ్మవారిని నేను పూజిస్తున్నాను, ఆ అమ్మవారు నన్ను ప్రసన్నమై కటాక్షిస్తుంది, ఇంకా నన్ను వదిలేలేదు అని చెప్పేసి ఇక్కడ మీనింగ్ అన్నమాట. ఇంకెవరికైనా ఏదన్నా జుషుతాం అంటే ఏమని చెప్పాను ఇప్పుడే నేను? జుషుతాం అంటే ఏమని చెప్పాను ఇప్పుడు? చెప్పాను కదా మీనింగ్, మర్చిపోయారా? ఇప్పుడే చెప్పాను 1 minute ఉండాలి ప్రతి పదం చెప్పాను. ఉంటుందండి, వదిలిపోకుండా ఉంటుంది అని. కటాక్షిస్తుంది అని చెప్పి మనని కటాక్షిస్తుంది అని చెప్పేసేసి, మనను కటాక్షిస్తూ ఉంటుంది అని చెప్పేసేసి. ఓకే, కటాక్షిస్తూ మన దగ్గరే ఉంటుంది, మన దగ్గర స్టేబుల్ గా ఉంటుంది అన్నమాట. కటాక్షించడం అంటే ఏంటి? మన దగ్గర ఉండడం అన్నమాట. సో జుషుతాం అంటే మా జుషుతాం అంటే మా దగ్గర సంతోషంగా కటాక్షిస్తూ ఉంటుంది. నన్ను కటాక్షించుగాక, నా దగ్గర ఉండుగాక. అటువంటి దేవిని నేను పిలుస్తున్నాను. మా జుషుతాం, నా దగ్గర ఉండుగాక, సంతోషంగా నెలకొనుగాక. ఇంకా ఉపాహ్వయ అంటే పూజించడం అని చెప్పి తెలుసుకున్నాం. మళ్ళొకసారి మొత్తం అర్థం చెప్తాను, గుర్తుంచుకోండి. పూర్వం, అశ్వము పూర్వం, ముందు అశ్వములు, రథ మధ్యలో రథం ఉంది. హస్తినాద ప్రబోధిని, హస్తి ఏనుగు శబ్దం చేస్తుంటే అమ్మవారు వస్తుంది. శ్రియం దేవి, శ్రియం అంటే ఏంటి? శ్రియం అంటే ఏంటి? సంపద, శ్రియము. ఈ ఐశ్వర్యము, సంపద, మంచి. శ్రియం అంటే మంచి కూడా. ఇవన్నీ కూడా కలిగినటువంటి దేవి, ఎవరైతే దేవి ఉన్నారో ఆవిడని ఉపాహ్వయే నేను పూజిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏమని? శ్రీదేవి మా జుషాతాం అంటే మా దగ్గర సంతోషంగా ఉండు. శ్రీ మాదేవి, శ్రీ మా దేవి, శ్రీ దేవి, జుషుతాం మా జుషుతాం అంటే మా దగ్గర ఉండు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ మనకేమైందంటే ఇది వేదాల లోపల మనకి పదాలు కొద్దిగా శ్రీహి దేవి మా జుషుతాం అన్నమాట. శ్రీర్మా దేవి జుషతాం అని ఉంటుంది ఇక్కడ. దీన్ని కొద్దిగా పదచ్ఛేదంలో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. శ్రీ తర్వాత వచ్చేటటువంటి మా ఏదైతే ఉంటుందో ఆ మాని జుషితాంకి కలపండి. ఓకేనా? శ్రీ ప్లస్ దేవి, శ్రీదేవి మా జుషితాం, మా దగ్గర సంతోషంగా ఉండు తల్లి అంటే గుర్రాన్ని పూంచి రథంతోని వెళ్తున్నటువంటి అమ్మవారు ఎప్పుడైతే రథం ఎక్కారో అటువంటి ఆవిడని నేను పిలుస్తున్నాను. ఆవిడ మమ్మల్ని కటాక్షించుగాక, నా దగ్గర సంతోషంగా ఉండుగాక అనే అర్థం. ఓకేనా? ఇది క్లియరా? ఓకే సార్. ఏ పదం కావాలన్నా చెప్పండి, నేను దాన్ని ఇప్పుడు ముందు దాన్ని ఇది చెప్పాలి కదా, తత్వం చెప్పాలి కదా సార్. ఉపహయ అంటే ఆహ్వానించడం, ఇన్వోకింగ్ ప్రార్థిస్తున్నాను, పిలుస్తున్నాను. ఉపాసన, ఆహ్వయే ఆహ్వానిస్తున్నాను, ఆహ్వయే ప్రార్థిస్తున్నాను, పిలుస్తున్నాను, రమ్మని ఆహ్వానిస్తున్నాను. ఇన్వోకింగ్ అనొచ్చా సార్? ఇన్వోకింగ్ అనొచ్చా? ఎస్ ఇన్వోకింగ్. ఓకే, ఓకేనా? సో ఓకే, ఇప్పుడు దీని మీనింగ్ ఒకసారి మనం అర్థం చేసుకుందాం. ఇది మనము లలితా సహస్రనామం లోపల అమ్మవారిని చక్రరాజ రథారూఢ అని, తర్వాత అశ్వారూఢ పక్కకున్నారని, తర్వాత సంపత్కరి ఆవిడ ఉన్నారని, కిరి చక్ర రథారూఢ అని, ఇవన్నీ మనం తెలుసుకుని ఉన్నాం. జ్ఞాపకం ఉందా? ఒక్కసారి మనం రీసెంట్ గానే చెప్పుకున్నాం. ఏది మన చండీ దాంట్లో కూడా చెప్పుకున్నాం. లలితా సహస్రనామం లోపల ఉన్నటువంటి దాన్ని. అమ్మవారు బండాసుర వధ కోసం వెళ్ళినప్పుడు తన మధ్యలో ఉంటారు. ఆవిడకి ఎడం పక్కన సైన్యాధిపతి వారాహిదేవి, కుడి పక్కన ఆవిడకు ఉన్నటువంటి ఆవిడ పేరేంటి? శ్యామలాదేవి. తర్వాత ఆవిడకి ఒక అశ్వారూఢ, ఒక గజారూఢ. ఒక రాణి గాని ఒక రాజు గాని యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆయన దగ్గర అశ్వ సైన్యము, రథ సైన్యము వీళ్ళందరూ ఉంటారన్నమాట. సో ఇప్పుడు ఏమైతుంది? అశ్వారూఢ అనేటది ఏదైతే మనం అక్కడ తెలుసుకున్నామో అలాగా అమ్మవారి సైన్యం ముందున్నారు. రథారూఢ అంటే ఆవిడ రథం లోపల ఉంది. చక్రరాజ రథము ఆవిడది అన్నిటికంటే పెద్ద రథం, చక్రరాజము. ఆ రథం లోపల ఆవిడ ఉన్నారు. కిరిచక్రము అని అన్నారు. కిరిచక్రం అంటే ఏంటి?
ఏనుగుల చక్రము, సంపత్కరీ దేవి అని, అశ్వారూఢ అని. మీకు మర్చిపోయారా? జ్ఞాపకం ఉందా? మనకు ఎవరైనా జ్ఞాపకం ఉందా? మర్చిపోయారు? ఒకసారి ఎవరైనా చెప్పండి. లలితా సహస్రనామం లోపల మనము నేర్చుకున్నాం ఈ విషయం. నామాలైతే గుర్తున్నాయి, అంటే ఆ మీనింగ్ వర్డ్ మీనింగ్ అన్ని గుర్తులేవు సార్. కాదు అలా కాదు నేను అనేది. కనీసం మొన్న మనము నవరాత్రుల లోపల చండీకి చెప్పుకున్నాం. ఎవరికైనా జ్ఞాపకం ఉందా లేదా? అశ్వారూఢ, చెప్పుకున్నాం సార్. చెప్పారు సార్. బండాసురు సైన్యాధిపతి అలాగా. శ్యామలాదేవి మీరు మర్చిపోయారు. సరే ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. బండాసురుడికి ఇద్దరు మంత్రులు ఉంటారు. విషంగుడు, విషక్రుడు ఎవరో ఉంటారు. వాళ్ళిద్దరిని కూడా చంపాలి. అప్పుడు వాళ్ళిద్దరిని చంపడం కోసం అని చెప్పి అశ్వారూఢ, సంపత్కరి అనేటటువంటి వీళ్ళిద్దరిని కూడా తీసుకెళ్తుంది. ఏనుగులని లీడ్ చేసే ఆవిడ పేరు సంపత్కరి. కరి అంటే ఏనుగులు అన్నమాట. ఆ ఏనుగుల సైన్యాన్ని తీసుకొస్తున్న ఆవిడ ఒక ఆవిడ, గుర్రాల సైన్యాన్ని తీసుకొస్తున్న ఆవిడ ఒక ఆవిడ. సో ఇద్దరు ఈ విధంగా వాళ్ళు ముందు వెళ్తున్నారు. ప్లస్ ఈవిడకి రెండు పక్కల ఎవరున్నారు? శ్యామలాదేవి, వరాహిదేవి. శ్యామలాదేవి ఏమో 8 ఆవరణల చక్రం అని కూడా మనం తెలుసుకున్నాము. శ్యామలాదేవి 7 ఆవరణల లోపల వరాహిదేవి ఉంటుందని చెప్పి తెలుసుకున్నాము. 9 ఆవరణల లోపల అమ్మవారు ఉంటుంది అని చెప్పి తెలుసుకుని శ్యామలాదేవి ఎవరైతే ఉన్నారో ఆవిడ మంత్రి అని, వారాహి సైన్యాధిపతి అని చెప్పేసి తెలుసుకున్నాము. వీళ్ళిద్దరు మంత్రులను చంపుతారు, వాళ్ళిద్దరు మిగతా సైన్యాన్ని వాళ్ళని చంపుతారు అన్న విషయాన్ని తెలుసుకున్నాము. ఆవిడ తన గోర్లలోంచి 10 అవతారాలు విష్ణుమూర్తివి తీసింది అని చెప్పి తెలుసుకున్నాము. ఇది ఒకటే. అందుకోసమే నేనేమంటానంటే, మనకు దశమహా విద్యలలో కాళీ, తార, త్రిపుర సుందరి అని ఏదైతే మూడోది చెప్పుకుంటామో, ఆ త్రిపుర సుందరి విద్య అన్న, బాలా విద్య అన్న, షోడశి అన్న, మనం పంచదశి అన్న, ఈ శ్రీ విద్య మనం తెలుసుకునేటప్పుడు, శ్రీ సూక్తం తెలుసుకునేటప్పుడు మనం ఏమన్నాము? ఈ శ్రీ సూక్తంలో 15 శ్లోకాలు ప్లస్ ఒక ఫలశ్రుతి ఉంటుందని చెప్పి తెలుసుకున్నాము. అదే విధంగా మనము పంచాక్షరి కాదు, షోడశి తర్వాత పంచదశి లోపల 15 శ్లోకాలు, 15 బీజాక్షరాలు లేదా 16 బీజాక్షరాలు ఉంటాయన్నాం. ఇది కనీసం గుర్తుందా లేదా ఒకసారి చెప్పండి. ఒక్కొక్క శ్లోకము ఈజ్వల్ టు ఒక్కొక్క బీజాక్షరానికి సమానము అని చెప్పి మనం ఫస్ట్ క్లాస్ లో తెలుసుకున్నాం. 2 వారాలు 3 వారాలు అయిపోయింది కదా, మర్చిపోయారా అందరూ? చెప్పారు సార్, గుర్తుంది. సో కాబట్టి షోడశి పంచదశి అన్న, శ్రీ సూక్తం అన్న, త్రిపుర సుందరి విద్య అన్న, లలిత విద్య అన్న, ఇవన్నీ ఒకటే. అదొక్కటి గుర్తుంచుకోండి. లలితా సహస్రనామం అనేటటువంటిది మనకు సౌత్ ఇండియాలో మనం ఎక్కువగా చేసేటటువంటిది. మనకున్నటువంటి 10 మహావిద్యలలో 3వ విద్య అయినటువంటి త్రిపుర సుందరి విద్య గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. శ్రీ సూక్తము అన్న, శ్రీ చక్రము అన్న, తర్వాత చక్రరాజము అన్న, తర్వాత రాజరాజేశ్వరి దేవి అన్న, తర్వాత బాలా త్రిపుర సుందరి అన్న, తర్వాత శ్రీ విద్య అన్న, శ్రీచక్రం అన్న, ఇవన్నీ కూడా ఒక్కటే. ముందు ఈ పాయింట్ అర్థమైందా లేదా చెప్పండి. అర్థం కాని వాళ్ళు అడగండి ఒకసారి. మొహమాట పడకండి, ఎందుకంటే నాకు తెలుసు ఇది మర్చిపోతూ ఉంటాము. ఏం సిగ్గుపడద్దు, మొహమాట పడద్దు, అడగండి. ముందు ఫస్ట్ ఈ పాయింట్ అర్థమైందా లేదా చెప్పండి. అర్థమైంది. అంటే అన్ని చెప్పారు కదా, శ్రీ విద్య అన్న, బాలన్న, లలిత అన్న, ఇవన్నీ అమ్మవారి నామాలు శ్రీచక్రం కిందకే. అంటే అమ్మవారికి 1,00,000 పేర్లు ఉంటాయి. అవి ఇవి కాదు. ఇప్పుడు నేను చెప్తున్నది కేవలము 3వ మహావిద్య అయినటువంటి శ్రీ విద్య గురించి చెప్తున్నా నేను. మనకు 10 మహావిద్యలు ఉన్నాయి. కాళీ, తారా, త్రిపుర సుందరి, మాతంగి, చెన్నమస్త, భైరవి, భువనేశ్వరి, కమలాత్మిక, ధూమావతి, ఇంకోటి ఏదో మర్చిపోయా. సో మొత్తం మీద భగనాముఖి. సో ఈ 10 అనేవి మహావిద్యలు. ఈ 10కి కూడా సెపరేట్ లిటరేచర్ ఉంటుంది అన్నమాట. ఇందులోపల మనము తెలుసుకున్నటువంటి ఈ లలితా సహస్రనామం ఏదైతే ఉన్నదో ఇది త్రిపుర సుందరి, కాళీ, తారా, త్రిపుర సుందరి అంటాం కదా. ఈ త్రిపుర సుందరికి సంబంధించినటువంటిది లలిత. ఆ త్రిపుర సుందరికి సంబంధించినది మాత్రమే శ్రీ సూక్తం. ఆ త్రిపుర సుందరికి సంబంధించిందే షోడశి. ఇప్పుడు ఈ షోడశి పంచదశి మీరు వెళ్ళి నార్త్ ఇండియాలో అడిగారు అనుకోండి, వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా కూడా శ్రీదేవి మహాత్యం, మనం ఏదైతే చండీ సప్తశతిలో తెలుసుకున్నామో అదే గుర్తిస్తారు. వాళ్ళు బండాసుర, అది వాళ్ళకి అర్థం కాదు. బండాసుర వధ లేదు వాళ్ళకు మహిషాసురుడే లీడరు. కానీ మనము నేర్చుకున్న లలితా సహస్రనామంలో మహిషాసురుడు అనేవాడు ఎవరైతే ఉన్నాడో వాడు బండాసురుడి యొక్క సైన్యాధిపతి. వాడికి ఇద్దరు మంత్రులు ఉంటారు, ఒక సైన్యాధిపతి ఉంటాడు, వాడు మహిషాసురుడు. సో ఇది మనకు కొంత తేడాలతో ఉంటాయి, అన్ని కూడా కొంత తేడాలతో ఉంటాయి. తత్వం తెలుసుకోవాలి అంతే మనము.
కానీ జస్ట్ మీకు కథ జ్ఞాపకం ఉందా లేదా అని చెప్తున్నాను. మొహమాట పడకండి, ఒకసారి అడగండి. మనం నేర్చుకుంటున్నది 3వ విద్య. ఈ 3వ విద్య అనేది ఎక్స్ట్రీమ్లీ పాపులర్ ఇన్ సౌత్ ఇండియా. లలితా సహస్రనామాలు అని చెప్తారు. ఈ లలితా సహస్రనామంనే శ్రీ విద్య అంటారు. దీనినే శ్రీచక్రము అంటాము. దీనినే మనము షోడశి పంచదశి అంటాము. దీనినే 15 శ్లోకాల శ్రీ సూక్తము ప్లస్ ఒక శ్లోకము ఫలశ్రుతి కలుపుకుంటే 16. ఇందులోపల కూడా మనకు పంచదశి షోడశి అనేటటువంటిది ఏదైతే బీజాక్షరాలు ఉన్నాయో ఆ బీజాక్షరాలకు ఈ శ్రీ సూక్తానికి రెండింటికి సంబంధం ఉంది. 15 బీజాక్షరాలు, 15 శ్లోకాలు, 16 బీజాక్షరాలు, 16 శ్లోకాలు. సో శ్రీ సూక్తం అంటే శ్రీ విద్య అన్న, త్రిపుర సుందరి అన్న అన్ని ఒక్కటే. ఇది క్లియరా? నేర్చుకుంటున్నది 3వ విద్య. సార్ త్రిశతి కూడా వస్తుంది. త్రిశతి మనకు అగస్త్యుడు రాసినటువంటి త్రిశతి కూడా లలితా సహస్రనామంలో ఒక భాగమే. త్రిశతి అనేటటువంటిది అగస్త్యుడి తోటి అమ్మవారు రాయిస్తారు. సార్ లలితా సహస్రనామం మనకి నార్త్ ఇండియన్స్ కి ఒకలాగా ఉంటదా? వాళ్ళు లలితా సహస్రనామం చదవరు అంటున్నారు. అందరికీ ఒకటే, లలితా సహస్రనామం అందరికీ ఒకటే. కానీ మీకు అర్థం కావడం లేదండి. 10 మహావిద్యలలో ఏ విద్య అయినా కూడా తెలుసుకోవచ్చు. వాళ్ళు ఈ 3వ విద్య తెలుసుకోరు, కాళీ విద్య చేసుకుంటారు వాళ్ళు. లేకపోతే మీరు చెన్నమస్తా చేసుకుంటారు వాళ్ళు. ఎక్కడ మీరు ఇటువైపు వెళ్తే మీకు ఉత్తరాఖండ్కి వెళ్తే చెన్నమస్తాకి వెళ్తారు. అలాగే మీరు బెంగాల్కి వెళ్ళినట్లయితే దుర్గా పూజలు ఎక్కువ ఉంటాయి అక్కడ. దుర్గా పూజలు అంటే ఏ వస్తాయి మీకు? చండీ మాతంగి తార వస్తుంది. మళ్ళీ అట్లాగే మాతంగి అనేటటువంటిది మీకు తమిళనాడులో ఎక్కువ యూజ్ చేస్తారు, కేరళలో ఎక్కువ యూజ్ చేస్తారు. తర్వాత మళ్ళీ మీకు బీహార్ లో యూజ్ చేయరు, ఒరిస్సాలో యూజ్ చేయరు. ఇలాగా ఒక్కొక్క చోట యూజ్ చేస్తారు. అది మనకు ప్రస్తుతానికి మీరు గుర్తించాల్సింది ఏంటంటే 10 మహావిద్యలలో మనము నేర్చుకుంటున్నటువంటి విద్య పేరు శ్రీ విద్య. ఫస్ట్ ఈ పాయింట్ అర్థం చేసుకోండి. మిగతా విద్యల గురించి మనం ఆల్రెడీ చాలా సార్లు చెప్పుకున్నాము. ఒక్కొక్క విద్య దేని గురించి చెప్తుంది అనేది తెలుసుకున్నాము. ఫస్ట్ శ్రీ విద్య గురించి మనం నేర్చుకుంటున్నాము. ఈ పాయింట్ అర్థమైందా లేదా చెప్పండి ఫస్ట్. అర్థమైంది. శ్రీ విద్య అంటే అదే త్రిపుర సుందరి అన్నా, బాలా విద్య అన్నా, ఇవన్నీ మన సౌత్ ఇండియాలో చాలా పాపులర్. సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ మన తెలుగునాట చాలా పాపులర్ ఇది. శ్రీ విద్య, త్రిపుర సుందరి, తర్వాత షోడశి, పంచదశి, రాజరాజేశ్వరి, ఇవన్నీ కూడా ఒక శ్రీ విద్యకే పేర్లు ఇవన్నీ. అంతేగాని అమ్మవారి 100 పేర్లలో ఇవి ఒకటి కాదు. మనం నేర్చుకుంటున్నది శ్రీ విద్య, శ్రీ సూక్తము, షోడశి, పంచదశి. హలో, అర్థమైంది సార్. ఇంకెవరికైనా అర్థం కాని వాళ్ళు ఉన్నారా? సో ఇప్పుడు మనకేం చెప్తున్నారు? ఏదైతే మనం లలితా సహస్రనామంలో నేర్చుకున్నామో అదే ఇక్కడ కూడా ఉంది. అశ్వపూర్వం అంటే ముందు గుర్రాలు వెళ్తున్నాయి. రథమధ్యం, రథం ముందు మధ్యలో ఉంది. తర్వాత ఏనుగులు కూడా సౌండ్ చేస్తున్నాయి. అంటే ఇప్పుడు మనం ఏం చేసుకున్నాము? సంపత్కరి అమ్మవారు, అశ్వరూఢారే అమ్మవారు, తర్వాత మధ్యలో ఉన్నటువంటి చక్రరాజంలో ఉన్నటువంటి అమ్మవారు అని మనకు లలితా సహస్రనామంలో నేర్చుకున్న దాన్ని ఇక్కడ ఒక శ్లోకం లోపల చెప్పాడు. అదొక అర్థం తీసుకోండి. రెండవ అర్థం ఏంటంటే మన శరీరం అనేటటువంటిది ఒక రథం. ఇది మాటకి మనం చెప్పుకున్నాం. కొద్దిగా తత్వచింతన చేద్దాం. మన శరీరం అనేటటువంటిది ఒక రథము. ఈ రథం లోపల మనం ఆత్మస్వరూపులం, అంటే మనం రధికులం. ఇదొక్కటి మాత్రము అందరూ శ్రద్ధగా వినండి, మిగతావన్నీ మర్చిపోయినా సరే. ఎందుకంటే ఇదే ఎగ్జాంపుల్ మనం ఒక 1000 సార్లు చెప్పుకున్నాము, ఇంకో 1000 సార్లు కూడా ఇదే ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం. మన శరీరం అనేది రథం. రథం లోపల చైతన్యం ఉండదు. రథికుడు రథంలో వెనక సీట్లో కూర్చున్నాం మనం అన్నమాట. మనం ఆ రథంలో ట్రావెల్ చేసే వాళ్ళము. ఓకే, ఇది నేను మీకు అర్థం కాని వాళ్ళు ఇది చేయండి. నోట్స్ దయచేసి రాసుకోండి. రాధిక లేకపోతే సౌజన్య పాపం ఇద్దరే కష్టపడి రాస్తున్నారు. అట్లా కాకుండా అందరూ చక్కగా రాసుకుంటే నోట్స్ సులభం అవుతుంది. శర్మ గారు ఇంకా ఉన్నారు, 10 మంది మాత్రమే రాస్తున్నారు నోట్స్. మిగతా వాళ్ళు రాయడం లేదు. రాయకపోతే ఇవి అర్థం కావు. సో ఇందులో ఏంటంటే మన శరీరం అనేటటువంటిది ఒక రథము. మనం ఏం చేస్తున్నాము? ఇది రథంలో ఇక్కడ ఇప్పుడు రాముడు ఉన్నాడు అనుకోండి, ఈయన చైతన్య స్వరూపుడు. ఓకే, నేను ఇట్లా గుర్రం లోపల ఇక్కడ ముందు కూర్చున్నాను. ఓకే, జస్ట్ నన్ను ఒకసారి ఈ రథం ముందు కూర్చున్నాను. నేనేం చేస్తున్నానంటే కళ్యాలు నా చేతిలో పట్టుకున్నాను. ముందేమో 5 గుర్రాలు ఉన్నాయి. ఆ 5 గుర్రాలు ఏమో నా 5 ఇంద్రియాలు అన్నమాట. ఈ కళ్ళెం ఏదైతే ఉందో అది నా మనస్సు. ఈ కూర్చుని నేను ఇలా లాగుతున్నాను కదా, నా పేరు బుద్ధి.
ఈ వెనకాల ఉన్నటువంటి నా అసలు స్వరూపం ఇదన్నమాట. నేను అసలు చైతన్య స్వరూపుడని. నాలో బుద్ధి ఏదైతే ఉందో ఇది రథం నడిపించేటటువంటి సారథి. నా చేతిలో ఉన్నటువంటి కళ్యాలు ఏవైతే ఉంటాయో అది మనస్సు. ఆ 5 గుర్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంద్రియాలు. నడిపిస్తున్నది ఏంటి అంటే ఈ శరీరము అనబడే రథము. క్లియర్ గా ఉందా లేదా చూడండి ఒకసారి. హలో, రథం అనేటటువంటిది శరీరము. హస్తి అనేటటువంటిది ఏదైతే ఉందో అది బుద్ధి. స్థిరంగా ఉన్నటువంటి బుద్ధి, స్థిరముగా ఉన్నటువంటి బుద్ధి. నా రథము అనేటటువంటి దానికి బుద్ధి గనక స్థిరంగా ఉంటే, అంటే రథ సారథి కరెక్ట్ గా ఉంటే, లెఫ్ట్ అంటే లెఫ్ట్ వెళ్తాయి గుర్రాలు. ఈ కళ్యాణం ఇలా అనగానే లెఫ్ట్ తిరుగుతాయి, అవి రైట్ వెళ్ళాలంటే రైట్ తిరుగుతాయి. రథ సారథి సరిగ్గా లేకపోతే ఏమవుతుంది? గుర్రాలు ఇష్టం వచ్చిన డైరెక్షన్ లో వెళ్ళిపోతాయి. గుర్రాలు ఎటు కావాలంటే అటు వెళ్ళిపోతాయి. ఎందుకంటే కళ్ళెం సరిగా ఉండదు. కళ్ళెము అంటే మనస్సు. మనస్సు ఎలా తీసుకెళ్ళమంటే అలా మనస్సు అంటుంది, లడ్డు తిను అంటుంది. అనగానే ఒక గుర్రం వెళ్తుంది, ఒక లడ్డు ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుంది, అందులోంచి ఒక లడ్డు ఇచ్చి తిను అంటుంది, నోటికి తినిపిస్తుంది. లడ్డు కావాలా నాయనా అంటే తినిపిస్తుంది. సో కాబట్టి బుద్ధి. అర్జునుడికి కృష్ణుడు రథసారథి, అది కూడా ఎగ్జాంపుల్ వస్తుందా సార్? అర్జునుడు ఇప్పుడు అనొచ్చు, కానీ ఒక్కసారి కన్ఫ్యూజ్ అవ్వకండి. ముందు ఎగ్జాంపుల్ అందరూ అర్థం ఫస్ట్ ఇది మనము ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇందులోని తత్వం ఏంటంటే మన లోపల బుద్ధి స్థిరంగా ఉండాలి అన్నటువంటి విషయము. మన శరీరం అనే రథం. మనకు శరీరం శాశ్వతం కాదు, మనం శరీరం కాదు. మనము మనం మనస్సు కాదు. మనము మనం బుద్ధి కాదు. మనం మనం ఇంద్రియాలు కాదు. నేను ఇంద్రియాలు కాదు, నేను మనస్సు కాదు, నేను బుద్ధి కాదు, నేను శరీరాన్ని కాదు. నేను ఎవరిని? ఈ వెనకాల కూర్చున్నటువంటి చైతన్యంని, రాముడిని నేను. ఆ వెనకాల కూర్చున్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యం పీస్ఫుల్ గా ఉంది. ఈ రథం అనేటటువంటి శరీరాన్ని ధరించింది. ఈ శరీరం లోపల రథ సారథి అనేటటువంటి బుద్ధి ఉన్నాడు. నేను రథ సారథిని ఏమంటాను? డ్రైవర్ టేక్ లెఫ్ట్ అంటాను. అనగానే వాడు లెఫ్ట్ టర్న్ తీసుకుంటాడు. రైట్ టర్న్ అనగానే రథ సారథి రైట్ టర్న్ తీసుకుంటాడు. సో డెసిషన్ మేకింగ్ చేసేటటువంటిది ఏదైతే ఉందో ఆ బుద్ధి కరెక్ట్ గా ఉన్నట్లయితే మన మనస్సు, తర్వాత గుర్రాలు, ఇంద్రియాలు సరిగ్గా డైరెక్షన్ లో వెళ్తాయి. వెనక నుంచి నేను సరిగా లేను, నా బుద్ధి సరిగా లేదు, మనస్సు ఇంద్రియాలు వాటికి తోచినట్టుగా వెళ్ళిపోతూ ఉంటాయి, అన్ని దిక్కుల్లోకి వెళ్ళిపోతుంటాయి. కాబట్టి మనము నిగ్రహించుకోవాలి అని అద్భుతమైనటువంటి మీనింగ్. ఇప్పుడు ఇక్కడ ఆపుతాను. మొహమాట పడకుండా అడగండి, ఏ చిన్న డౌట్ ఉన్నా అడగండి. సార్ ఒకసారి నేను చెప్పచ్చా సార్? నాకు అర్థం, అది రథంలో వెనక ఉన్నది చైతన్యము, బుద్ధి అనేది రథం అనేదేమో శరీరము, మనం ధరించిన శరీరము, బుద్ధి అనేదేమో బుద్ధి సారథి, ఇంద్రియాలేమో 5 గుర్రాలు ఇంద్రియాలు, మనసు అనేది మనం కళ్ళెము. అంతేనా సార్? అంతే, కరెక్ట్. సో ఇప్పుడు ఇందులో అసలు ఇంపార్టెంట్ ఎవరు? ఆ రథంలో కూర్చున్నటువంటి చైతన్యం. మనము మన జీవితంలో మనం ఎవరమే అంటే ఆ రథంలో కూర్చున్న చైతన్యం. సో మనం శరీరం కాదు, అంటే రథం కాదు. ఇప్పుడు ఈ వెనకాల కూర్చున్నటువంటి రాముడు రథమా? కాదు. రథి కూడా సారథ కాదు. గుర్రాల కాదు. కళ్యమా కాదు. మరి ఎవరైనా? రాముడు. సో మనలో కూడా రాముడు ఉన్నాడు. ఆ రాముడు ఎవరు అంటే చైతన్యము, మనలో ఉన్నటువంటి భగవంతుడి శక్తి. అలా ముందుకు వెళ్తుంది. అలా ముందుకు వెళ్తున్నప్పుడు మనం దేవతని ప్రార్థిస్తున్నాము, తల్లి మమ్మల్ని కరుణించి కటాక్షించు, నా చైతన్యాన్ని నిలిపేలాగా కటాక్షించు తల్లి అని చెప్పడం ఒక అర్థం అన్నమాట. చాలా అద్భుతమైనటువంటి అమ్మవారు అనుకోవచ్చు కదా, అక్కడ ఉన్న చైతన్యం అమ్మవారు. సో అంటే ఏంటంటే ఇటువంటి వాటి లోపల నేను సంతోషంగా వెళ్ళాలి అంటే నా బుద్ధిని నేను నిగ్రహించుకోవాలి, ఈ జర్నీ లోపల నేను సంతోషంగా ఉండాలి అని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తున్నాము, చైతన్యాన్ని ప్రార్థిస్తున్నాము. ఇదొక అర్థము. ఓకేనా? క్లియరా? ఇక మూడవ అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు మన శరీరంలో చక్రాలు ఉంటాయి. ఇక్కడ మూలాధారం నుంచి మనకు పైన సహస్రారం వరకు చక్రాలు ఉంటాయి. ఇక్కడ మనకేమవుతుందంటే ఒక నాదం ఉంటుంది అన్నమాట. ఒక నాదం. మన శరీరం అనేటటువంటి రథం లోపల చక్రాలు ఉంటాయి. చక్రం మధ్యలో ఉంది. అదేంటి? ఇవి రకరకాల చక్రాలు ఉన్నాయి. ఇక్కడ మూలాధార, స్వాదిష్టానం, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారాలు చక్రాలు ఉన్నాయి. ఈ చక్రాల లోపల ఒక నాదం ఉంటుంది. ఈ నాదము గనక మేల్కొలిపినట్లయితే హస్తినాద ప్రబోధిని, హస్తినాదము గనక ప్రబోధి అంటే చక్కగా గనక ఆ నాదాన్ని గనక మనము, అంటే కుండలిని అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది మనకు ఇలా పైకి లేస్తుంది. లేచినప్పుడు ఇది కదులుతున్నప్పుడల్లా మనకు ఒక నాదము శ్వాస రూపంలో పైకి కిందికి కదులుతుంది.
ఈ విషయాన్ని మనం చాలాసార్లు తెలుసుకున్నాము. మనము తీసుకునే శ్వాస ఏదైతే ఉందో అది 22-23 వేల శ్వాసలు తీసుకుంటాం. అందులోపల మనం ఎప్పుడు తెలుసుకున్నది ఏంది, 21,600 శ్వాసలు ఈ చక్రాలు అనబడే పవర్ హౌసెస్ కి ఖచ్చితంగా ఉపయోగపడాల్సిందే. అవి లేకపోతే మనం ఏ పని చేయలేం. మన శరీరంలో 115 శక్తి కేంద్రాలు ఉన్నాయి అని చెప్పి తెలుసుకున్నాం ఇంతకు ముందు కదా. ఆ 115 శక్తి కేంద్రాలలో ముఖ్యమైనటువంటివి ఈ 7, 6+1. మనం తీసుకునేటటువంటి శ్వాసలు మాత్రమే మనకు శక్తినిస్తాయి. ఆ శ్వాస అనేటటువంటిది ఏదైతే ఉందో అది అమ్మవారు. దాని యొక్క నాదం ఏదైతే ఉందో ఆ నాదము హస్తినాదము. అంటే ఈ కుండలిని అమ్మవారు ఇలా పైకి లేచి ఇలా మన లోపల పరిణతి కల్పిస్తూ నాదాన్ని పైకి తీసుకెళ్తున్నారు. అంటే మన లోపల శ్వాస రూపంలో ఉన్నటువంటి భగవంతుడు మన చైతన్యాన్ని మన లోపల మన ఈ సహస్రారం బ్రేక్ అయిపోతే ఏముంది, మనము భగవంతుడి లోపల కలిసిపోతాము. అంటే మన బుద్ధిని స్థిరంగా ఉంచుతూ హస్తినాదము, మామూలు నాదం కాదు, పెద్ద సౌండ్. ఆ పెద్ద సౌండ్ అంటే ఏంటంటే తీవ్రమైనటువంటి సాధన ద్వారా, సరైనటువంటి ప్రాణాయామము చేయడం ద్వారా మనము మోక్షము చెందుతాము. అటువంటి మోక్షమును నాకు కల్పించు తల్లి అని చెప్పి చెప్పడం కూడా, అంటే కుండలిని శక్తి నా లోపల జాగృతమై, ఆ జాగృతమైనటువంటి కుండలిని శక్తి నా లోపల సాధనను తీవ్రతరం చేసి నా సహస్రారంని బ్రేక్ చేసి మోక్షాన్ని నాకు కల్పించాలి తల్లి అని నేను ప్రార్థిస్తున్నాను. ఇలాగ మనం 3 అర్థాలు తీసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తాను. ముందు ఫస్ట్ డౌట్ ఉన్న వాళ్ళు అడగండి, తర్వాత నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. మంచిగా రిపీట్ చేస్తాను. ప్రశ్నలు అడగట్లేదు అంటే 2 ప్రాబ్లమ్స్. మూడోది ఒకసారి చెప్పరండి. చెప్తాను, 3 చెప్తాను. కానీ ముందు ప్రశ్నలు అడగట్లేదు అంటే అనుమానం ఏంటంటే ఐదర్ నేను చాలా బాగా చెప్తున్నాను లేదా మీరు చాలా బాగా వింటున్నారు. లేదు, చాలా బాగా వింటున్నారు. శరీరము రథము దానికి సంబంధించి చెప్పారు. రెండోదేమో ఇప్పుడు చెప్పింది ఇదేంటి, కుండలిని జాగృతం. కుండలిని జాగృతం చెప్పారు. మూడవది అంటే ఫస్ట్ మర్చిపోయారు మీరు, అన్నిటికంటే ఫస్ట్ మర్చిపోయారు. అది లలితా సహస్రనామంతో సంబంధం ఉన్నటువంటిది అని చెప్పి చెప్పాము. సరే, మళ్ళొకసారి చెప్తాను. అందరూ మళ్ళొకసారి చెప్తాను, అందరూ జాగ్రత్తగా ప్రబోధిని. రైట్. ఇప్పుడు మనకేంటి, ఇది 4 రకాల అర్థాలు చెప్పుకోవచ్చు. మొదటి అర్థం ఏంటంటే అమ్మవారు గుర్రాలు ఉన్నటువంటి రథం లోపల వెళ్తోంది. ఏనుగు గనక ముందుకు వచ్చి గ్రీంకారం చేస్తే అమ్మవారు వచ్చినట్టుగా గుర్తు. అలా వెళ్తున్న అమ్మవారిని నేను ప్రార్థిస్తున్నాను. ఆ అమ్మవారు ఎప్పుడు నా దగ్గరే ఉండి నేను కటాక్షించుగాక. దిస్ ఈస్ ద లిటరల్ మీనింగ్, డైరెక్ట్ పదచ్ఛేదంతో వచ్చేటటువంటి అర్థం. రెండవ మీనింగ్ ఏంటి, ఇదే మీనింగ్ ని మనము లలితా సహస్రనామం లోపల బండాసుర వధ లోపల తీసుకున్నాము. అంటే ఏంటి, అశ్వాలు, రథాలు, ఒక మంత్రి, ఒక వరాహి సైన్యాధిపతి, ఇంత మందితోని వెళ్తున్నటువంటి అమ్మవారు బండాసురుణ్ణి వధించింది. అంటే నాలోని అజ్ఞానమును వధించవమ్మా అని చెప్పి రెండవ మీనింగ్. మూడవ మీనింగ్ ఏం చెప్పుకున్నాం మనము? ప్రాణాయామందా కాదు, 4వది శరీరము రథము. ఈ రథం లోపల మనకు ఇంద్రియాలు గుర్రాలు, మన బుద్ధి అనేటటువంటిది ఏనుగు. సో అంటే స్థిరంగా ఉండేటటువంటి ఏనుగు ఏదైతే ఉందో అలా ఉండాలి. అంటే నా బుద్ధి స్థిరంగా ఉండాలి. నా ఇంద్రియాలు ఏవైతే గుర్రాలు ఉన్నాయో ఆ గుర్రాలని నేను సరిగా నియంత్రణ చెయ్యాలి. ఆ గుర్రాలను కనుక నేను సరిగ్గా నియంత్రణ చేసినట్లయితే వెనకాల ఉన్నటువంటి నేను ఎవరైతే ఉన్నానో, రథికుడుగా ఉన్నానో, ఆ రథికుడు ఆనందంగా ఉంటాడు. అటువంటి స్థాయి మనం మొత్తం 2వ చాప్టర్ లో నేర్చుకున్నది ఇదే. మనం భగవద్గీత 2వ చాప్టర్ లో నేర్చుకున్నది ఇదే. ఆత్మ అనేటటువంటిది రథికుడు, మన శరీరం అనేటటువంటిది ఒక రథము, మన 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 బుద్ధి అనేటటువంటిది మన సారథి, మన చేతిలో ఉన్న కళ్ళెములు ఏవైతే ఉంటాయో అవి మనస్సు, దానికి ఉన్నటువంటి 5 గుర్రాలు ఇంద్రియాలు అని చెప్పి తెలుసుకున్నామా? అదొక అర్థం తెలుసుకున్నాం. చివరి అర్థం ఏం తెలుసుకున్నాము? కుండలిని ఈ హస్తి నాదం అనేటటువంటిది ఏదైతే ఉందో ఈ చక్రాల మధ్యలోంచి, ఇది ఈ రథం మధ్యలోంచి, రథ మధ్యం లోపల ఉన్నటువంటి పెద్ద నాదం ఏదైతే ఉందో కుండలిని రూపం లోపల జాగృతమైనటువంటి శక్తి మన సాధనను తీవ్రతరం చేసి మనకు మోక్షాన్ని కలిగించాలి. ఆ తల్లిని నేను ఎందుకు ఆహ్వానిస్తున్నాను అంటే నన్ను కటాక్షించడం కోసము. కటాక్షించడం అంటే ఏంటి? నాకు అల్టిమేట్ కటాక్షం ఏంటి? చిన్న చిన్న కోరికలు తీరడం కాదు నాకు కావాల్సింది, నాకు మోక్షం కావాలి అని చెప్పేసి కోరుకోవడం అనమాట. ఇంత గొప్ప అర్థం ఉంది. 4 రకాల అర్థాల ద్వారా మనం ఈ 3వ శ్లోకాన్ని తెలుసుకున్నాం.
జై అంటే శ్రీకృష్ణ. కుండలిని మధ్యలో ఉండేది సుషుమ్న నాడి కదండి, అదేనంటున్నారా మీరు దారం అనేది? సరే, ఇప్పుడు మనము శ్వాస ఎలా తీసుకుంటాము? శ్వాస తీసుకున్నప్పుడు ఒకటి ఎడమ ఒకటి కుడి అండ్ రెండింటికి మధ్య లోపల సుషుమ్నా నాడి ఉంటుంది. ఈ సుషుమ్నా నాడి ఎక్కడ ఉంటుంది? మన కుండలిని దగ్గర ఉంటుంది. మనం తీసుకునేటటువంటి ప్రాణశక్తి అమ్మవారిది. ఆ శక్తి ద్వారా ఏమవుతుంది? ఈ ప్రాణశక్తి అటు ఇటు కదులుతున్నప్పుడు సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వినిపించదా? వినిపిస్తుంది. మీరు ఎవరైనా కుండలిని క్లీనింగ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే ప్రజ్ఞాన మిషన్ కి వెళ్ళండి. వాళ్ళు ఏం చేస్తారు? మీకు చెవులు ఇవన్నీ మూసేసి మీకు ఆ శబ్దాన్ని వినిపిస్తారు. అనాహత శబ్దము, ఆ నాదం వినిపించాలి అని అంటారు. ఒక రకమైన ఓంకార శబ్దం లాగా ఉంటుంది కదండి. ఉంటుంది. లోపల తెలుస్తుంది మనకు ఆ శబ్దము, అంతర్గతంగా ఉన్నటువంటి శబ్దం తెలుస్తుంది. ఆ శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దాన్ని తెలుసుకునే స్థాయికి వచ్చాము అంటే మన సాధన తీవ్రతరమైంది అని లెక్క. అంటే అది జుంకార నాదం లాగా ఉంటుంది కదా అని అలా ఉంటుంది. ఆ వైబ్రేషన్ కి మాకి బాడీలో ఒక రకమైన, అది ఎలా చెప్పాలి నాకు తెలియట్లేదు కానీ ఒళ్ళు బూజ్ బంప్స్ వస్తున్నాయి మీరు చెప్తుంటేనే. అదొక రకమైన ఆ నాదం వస్తుంది. అది నేను కూడా ఫీల్ అయ్యాను. ఆ నాదం ఇక్కడ చెప్తున్నాడు, హస్తి నాదము అంటున్నాడు. హస్తి అంటే చాలా ఉద్ధృతమైనటువంటి నాదం. ఆ నాదము ఏదైతే మనకు తీసుకెళ్లి మన సాధనాన్ని ముందుకు తీసుకెళ్తుందో, తద్వారా నేను గొప్ప సాధకుడనై మోక్షాన్ని సాధించగలను అనేటటువంటి మీనింగ్. క్లియర్? అంటే సింపుల్ మీనింగ్ అర్థం చేసుకోవాలి మాకు అంటే, సింపుల్ గా అమ్మవారు గుర్రాలకు పూంచినటువంటి రథం మీద వెళ్తున్నారు, అమ్మవారు వచ్చింది అని చెప్పడానికి ఏనుగులు అని చెప్పి గుర్తుంచుకోండి. కానీ మనలాంటి సాధకులకు ఎలా గుర్తుంచుకోవాలి అంటే, ఇది మనం లలితా సహస్రనామంలో చేసుకున్నాం. బండాసుర వధ లోపల బండాసురుని ఎందుకు వధించింది అమ్మవారు? గుర్రం మీద వెళ్లి, అశ్వారూఢ రథారూఢ ఇవన్నీ వెళ్ళి. బండాసురుడు అంటే బద్ధకస్తుడు అని చెప్పి, ఆ బద్ధకస్తుని చంపడానికి కోసం అని చెప్పేసి అమ్మవారు ఏం చేసింది? ఇంతమందిని తీసుకొని మనలోనే అలసత్వం రూపంలో ఉన్నటువంటి, అలసత్వం ఉంటే డిసడ్వాంటేజ్ ఏంటంటే అవతల వాళ్ళకి చెడు చేయాలనుకుంటాం. తామస గుణం ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి చెడు చేస్తారు, అవతల వాళ్ళకి ప్రమాదం కలిగిస్తారు. ఎందుకంటే వీళ్ళు బద్ధకంగా ఉంటారా, వాడికి ఎవరికో ఒకటికి ఏదో ఒకటి అనాలనిపిస్తుంది. అదే మనం బండాసురుడి విషయంలో కూడా తెలుసుకున్నాము. ఇక్కడ శివుణ్ణి ఎందుకు మరి తామస గుణంగా చెప్తారు సార్? సారీ, శివుణ్ణి తమో గుణంగా ఎందుకు చెప్తారు సార్? నాకు అర్థం కాలేదు ఎప్పుడు. అంటే లయం చేసుకుంటున్నందుకు ఒక రూపంగా చెప్పారు అంతే. లయకారుడుగా ఉన్నందుకు అంటే వేరే వాళ్ళందరినీ లయం చేసుకుంటాడు కాబట్టి. అంటే లయ రూపం కూడా. ఇప్పుడు తమస్సు అనేది ఎప్పుడు చెడ్డది కాదు. తమస్సు లేకపోతే మీరు పడుకోగలరా? లేదు సార్, పడుకోవాలి కదా. మీకు నిద్ర తెప్పించాలి అంటే పడుకోవాల్సిందే, తమస్సు రావాలి. ప్రతి ఒక్కళ్ళకు కూడా కొంత తమస్సు, కొంత రజస్సు, సాత్వికం అన్ని ఉండాలి. ఓకే, కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే తమస్సు విపరీతంగా ఉన్న వాళ్ళ గురించి, రజస్సు విపరీతంగా ఉన్న వాళ్ళ గురించి ప్రశ్నలు. అవసరమైన తమస్సు, అవసరమైన రజస్సు ఉండవచ్చు. అవి లేకపోతే, ఇప్పుడు రజస్సు లేకపోతే అసలు యాక్టివిటీ ఎక్కడిది? రజస్సు లేకపోతే యూ విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఎనీథింగ్. రజస్సు వల్లనే నేను ఆఫీస్కి వెళ్తున్నా, రజస్సు వల్లనే ఇంట్లో వంట చేస్తున్నారు. సార్ ఆ మాట మాత్రం అనకండి సార్, మేము స్విగ్గీ కావాలి కదా సార్. రాజసం స్విగ్గీ తెప్పించాలన్నా రాజసం కావాల్సిందే కదా. స్విగ్గీ తెప్పించాలి రాజసం కావాలి, కానీ మొబైల్లో కూడా పడుకోవాలి ఆర్డర్ చేసుకోవచ్చు అందుకోసం. ఎనీవే, ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? కదా, అంటే ఈ మూడిటి వల్లే కదా సృష్టి నడుస్తుంది, అదే కదా చెప్తుంది. సత్వ రజస్తమో గుణాలు అంటే రజోగుణం తమో గుణం ఎక్కువ ఉంటుంది. అందుకే కదా బ్రహ్మగారు అడుగుతారు కదా అమ్మవారిని, నేను ఈ సృష్టిలో ఏది పెట్టుకుని చెయ్యాలి అంటే అప్పుడు అమ్మవారు ఇవి ఇస్తుంది అనమాట, వీటితో నువ్వు చెయ్యాలి సృష్టి అని మనకి శ్రీదేవి నారాయణంలో చెప్పబడింది. అంటే నాకు ఇది కొద్దిగా తెలుసు అండి, చెప్తున్నాను. అదే అంటే బ్రహ్మదేవుడికి ఇచ్చిన గుణంని రజోగుణము అంటారు. రజోగుణం ద్వారా అందరినీ సృష్టింపబడతాడు. విష్ణుమూర్తిలో ఉన్నటువంటిది సాత్విక గుణము, నిర్మలత్వము. శివుడు లోపల ఉన్నటువంటిది అందరినీ కలుపుకునే తమో గుణం. మొన్న దేవి మహాత్మ్యంలో మధుకైటవులేమో తమో గుణం, అదే వాళ్ళు రాక్షస గుణాలుగా, బ్రహ్మదేవుడు సత్వగుణంగా వచ్చారు కదా సార్? సత్వగుణంగా వచ్చారు, కరెక్ట్. సో ఈ శ్లోకానికి చాలా డీప్ గా అర్థం చెప్పడం వల్ల మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎంత అర్థమైతే అంతే అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు ఎంత అర్థం చేసుకోగలిగితే అంత అర్థం చేసుకోండి. డీప్ గా అర్థం చేసుకునే వాళ్ళ నుంచి సింపుల్ గా అర్థం చేసుకునే వాళ్ళకి కావాల్సిన
4-5 వివరణలు ఇస్తున్నాను. అంటే మెయిన్ ఏంటంటే ఇక్కడ లక్ష్మి అనేది ఎవరు, మనం ఇక్కడ ఏమని గుర్తించాలో, లక్ష్మి అంటే మన స్థిరమైనటువంటి మనస్సు అంటే బుద్ధి, స్థిరమైనటువంటి మేధస్సు. ఏనుగు అంటే స్థిరమైనటువంటి మేధస్సు. దాని వల్ల ఏమవుతుంది, మన ఇంద్రియాలను నిగ్రహించుకుంటాము. ఒకవేళ కనుక భగవంతుడు దయ లేకపోతే మన ఇంద్రియాలు తప్పుదారులలో వెళ్ళడానికి అవకాశం ఉంది. తప్పుదారిలో వెళ్ళినప్పుడు మనం తప్పు రూట్ లోపల వెళ్తాము. సో అశ్వం అనేది మన ఇంద్రియ శక్తులు, రథం అనేటటువంటిది మన శరీరము. అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆవిడ మనని ధర్మ మార్గంలో తీసుకెళ్లే ఆవిడ. స్థిరమైనటువంటి మేధస్సు ఎవరైతే ఉన్నారో అది ఆ ఏనుగు. ఆవిడ దయ ఉంటేనే మనం సరైనటువంటి దారి లోపల వెళ్తాము అనేటటువంటి, అంటే చైతన్యాన్ని సరిగా మనం ఉపయోగించుకోవాలి అనేటటువంటి ఒక. ఓకేనా? ఇప్పుడు ఈ లక్ష్మీ సరస్వతి వీళ్ళు అనేవాళ్ళు అమ్మవారి సేవకులు వేరును, బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల వీళ్ళు వేరు కదండి. ప్రపంచంలో ఒకటే దేవుడు, ఒకటే దేవుడు. కానీ మనం అనుకునేట్టు బ్రహ్మ భార్య సరస్వతి, ఈ అమ్మవారి దగ్గర ఉన్న సరస్వతి రెండు ఒకటి కాదు కదా. సరస్వతి అంటే ఇప్పుడు ఒకే అమ్మవారి యొక్క వివిధ రూపాలు సరస్వతి, లక్ష్మి, ఈ 100 రూపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవే. అందులోంచి సరస్వతే బ్రహ్మగారి యొక్క భార్య. ఒకసారి ఆవిడ బ్రహ్మగారి తన యొక్క అంశని బ్రహ్మగారి భార్యగాను, తనలో ఉన్నటువంటి లక్ష్మీ అంశని విష్ణుమూర్తి భార్యగాను, తనలో ఉన్నటువంటి గౌరీ అంశను పార్వతిగా శివుడి యొక్క భార్యగాను, తనలో ఉన్న ఇంద్రాణి యొక్క అంశను ఇంద్రుడి యొక్క భార్యగాను అలా చేస్తుంది. అవి జస్ట్ పేర్లు అని గుర్తుంచుకోండి, వాటితో ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకే అమ్మవారి శక్తి అనేక రూపాలలో ఉంటుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరైతే ఉన్నారో వారు కూడా అమ్మవారి శక్తి ద్వారానే వెళ్తారు. వాళ్ళకి మనలాంటి భార్యాభర్తల సంబంధం ఉండదు వాళ్ళకి. అక్కడ మనకు అర్థం కావడం కోసం అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాము, దేవుళ్ళని మనుషుల స్థాయికి దింపాం. ఇప్పుడు మనం సినిమాల లోపల కూడా మనము చెప్పాం కదా, అది ఏది దక్షయజ్ఞం సినిమా లోపల వాళ్ళు ఎన్టీఆర్ తో అంటారనమాట. ఎన్టీఆర్ శివుడు అయితే విష్ణుమూర్తి వైఫ్ లక్ష్మీదేవి అంటుంది అనమాట, నీకేంటయ్యా పెళ్లి కాలేదు, ఉండు కాసేపు ఇక్కడే ఉండు, ఏం చేస్తావు, మాకు పెళ్ళైందంటే ఇప్పుడు ఆవిడ ఇంటికి వెళ్ళి వంట చేయాలి, కాఫీ పెట్టాలన్న టైప్ లో చెప్పారు. ఎందుకు చెప్పారు, మనకు కనెక్ట్ అవ్వాలి, లేకపోతే సామాన్యులకు అర్థం కాదు. కానీ దాన్ని చూసి మనము దేవుళ్ళని మన స్థాయికి దింపకూడదు. దేవుళ్ళకు మనలాగా 2 కాళ్ళు 2 చేతులు ఉంటాయి అట్లా ఉండదు. దేవుళ్ళకు రూపం ఉండదు. ఆ రూపం ఉన్నటువంటి దేవుళ్ళని తత్వ రూపం లోపల అర్థం చేసుకోవడం కోసం రకరకాల రూపాలలో మనకు రకరకాల పురాణాలలో చెప్పారు. ఇవేవి కూడా మనకు వేదాలలో లేవు అన్న విషయం మనందరికీ తెలుసు. వేదాలలో మనకి ఇటువంటివి ఏవి లేవు అన్నది తెలుసు. పురాణ రూపం లోపల తర్వాత జరిగినటువంటి కల్పాలలో జరిగినటువంటి కథలను పురాణాల రూపంలో రాయడం ద్వారా దేవుళ్ళందరికీ కూడా రూపాలు వచ్చాయి. ఎంత కోట్ల మందికి రూపాలు వచ్చాయి. ఆ వచ్చిన వాళ్ళలో చాలా మందికి రవివర్మ మళ్ళీ కొన్ని రూపాలు ఇవ్వడం అంటూ జరిగింది. సో కాబట్టి ప్రస్తుతానికి రూపాలతో కన్ఫ్యూజ్ అవ్వకండి, తత్వం అర్థమైందా లేదా ఒకసారి చూసుకోండి. వాళ్ళది తేజోమయ దేహములు సార్, అవి మనలాగా మానవ శరీరాలు కాదు. అవి ఆ రూపాలు కూడా కల్పించారు మన కోసం. అంతే అంతే. మనందరిది కూడా ఏంటంటే మాంస శరీరం, వాళ్ళది మంత్ర శరీరం. అంతే, మంత్రాలతో ఉన్నటువంటి శరీరం. దానికి మనలాగా రూపం ఉండదు. ఇప్పుడు మీరు విద్యాప్రకాష్ ఆనందగిరి చెప్పిన మాట చూస్తే, పశువులకే గనక గుడులు కట్టించి అవన్నీ చెయ్యాలి ఉంటే అవి కూడా దేవుడికి 4 కాళ్ళు పెడతాయి, దేవుడికి 2 కొమ్ములు పెడతాయి. సో ఎవరికి తోచిన రూపంలో వారు దేవుణ్ణి పూజించుకోవచ్చు. రూపం అనేటటువంటిది మన ప్రాథమిక స్థాయిలో మనం భగవంతుణ్ణి పూజించుకునేటటువంటి ఒక పద్ధతి. అక్కడి నుంచి మనం మెల్లమెల్లగా ఎదుగుతూ వస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం ఉన్నటువంటిది వేదానికి సంబంధించినటువంటిది. ఇక్కడ వేదానికి సంబంధించినప్పుడు మనం ఒక రూపం చెప్పి దాని వెనకాల తత్వం అంతా కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే మొన్న ఒక చోట విన్నాను సార్, అందుకని అడిగాను, వీళ్ళు ముగ్గురు వేరు వాళ్ళు ముగ్గురు వేరు అన్న విషయంగా. ఒకే అమ్మవారి యొక్క అంశాలు, ఒకే అమ్మవారి యొక్క అంశాలు, ఒకే అమ్మవారి యొక్క అంశాలు. ఆవిడే రకరకాల రూపాలలో వెళ్ళి వారందరికీ కూడా తను భార్యలుగా ఉంటుంది. ఇప్పుడు అదే మరి మహాకామేశ్వరుడు మీరు మణిద్వీపంలో చూసుకున్నట్లయితే చివరికి మణిద్వీపం లోపల చింతామణి గృహం అని ఉంటుంది. ఆ చింతామణి గృహం లోపల అమ్మవారు అయ్యవారు ఇద్దరే ఉంటారు. ఇట్స్ దేర్ ప్రైవేట్ రూమ్. ఇప్పుడు మీకు మణిద్వీపాన్ని ఎలా వర్ణించారు, మణిద్వీపాన్ని మనకి ఏంటంటే ఒక ఆర్కిటెక్ట్ నిర్మించినటువంటి ఒక బిల్డింగ్ లాగా చెప్పారు. దానికి ముందు వెళ్ళడానికి సముద్రాలు, తర్వాత దానికి రకరకాల ప్రాకారాలు, అలా చివరికి 19వది వాళ్ళకు సహస్ర మండపం ఉంటుంది. 20వ మండపం లోపల అమ్మవారు తన హస్బెండ్ తోటి ఉంటారు. అక్కడికి ఎవరికి ప్రవేశం ఉండదు. బయట అందరూ కూడా ఒక్కొక్క రకమైన దేవుళ్ళు ముందు వచ్చాము రాగానే ఫస్ట్ ఆ 6 ఎవరైతే 6 ఋతువులు ఉంటాయో ఋతువులు, తర్వాత అష్ట దిక్పాలకులు, తర్వాత వాళ్ళ మంత్రులు, వాళ్ళ సైన్యాలు, తర్వాత అమ్మవారి శక్తులు, సైనికులు, ఇవన్నీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? నిజంగా అలాంటి కన్స్ట్రక్షన్ ఉంటుందా?
బంగారు కన్స్ట్రక్షన్, లేకపోతే కంచు కన్స్ట్రక్షన్, ఇత్తడి కన్స్ట్రక్షన్, వాటికి మీనింగ్ ఉంటుంది, ఒక మీనింగ్ ఉంటుంది. అలా అన్నమాట. ఎందుకంటే మనకు అలా చెప్పకపోతే అర్థం కాదు, ఎప్పటికీ అర్థం కాదు మనకు. దేవుడికి ఒక ఇల్లు కట్టుకుని అక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది? ఆయన ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడికి ఒక బిల్డింగ్ కట్టుకోవాలా, ఒక ఆర్కిటెక్ట్ అవసరమా అనేది ఆలోచించాలి మనం కూల్ గా. అదే మన సహస్రారం ఎనీవే చెప్పింది. ఇప్పుడు మన సహస్రారము సహస్రారాంబుజారుడ సరే సుధా సారాభివర్షిణి, అక్కడ అమృతం కురుస్తుంది మనకి. అది రీచ్ అయితే అది మనం. అది మనకి ఇక్కడ ఈ సహస్రారం లోపల మనకు అమృత వర్షం అన్నమాట. సహస్రారమే మనకు మెయిన్ సహస్రారం బ్రేక్ అయింది అంటే మనకు మోక్షం వచ్చినట్టు లెక్క. మన లోపల పరిణతినే భగవంతుడు అంటారు. మన లోపల పరిణతినే మనం భగవంతుడుగా భావిస్తూ ఉంటాం. ఓకేనా? 10 అయిపోయింది. ఇంకొక శ్లోకం చెప్పుకుందామా? ఇవాళ నేను జాయిన్ అవ్వడమే లేట్ అయింది కదా. ఇంకొక శ్లోకం అర్థం చెప్పొద్దు, పోనీ పదచ్ఛేదం ఒకటి చెప్పనా, లేకపోతే వచ్చే వారం చూసుకుందామా? చెప్పుకుందాం సార్, చెప్పుకుందాం. ఓకే, ఎవరైనా చదువుతారా అదొక్కసారి? నేను చదువుతాను సార్. చదవండి. స్మితాం హిరణ్య ప్రాకారామాద్వాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాంతామిహోపహ్వయే శ్రియం. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకు హిరణ్య ప్రాకారం ఉంది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఒక బంగారపు ప్రాకారం లోపల ఉండేటటువంటి, పద్మం మీద ఉండేటటువంటి ఒక నవ్వుతూ ఉన్నటువంటి అమ్మవారు ప్రకాశిస్తుంది. ఆవిడ తను సంతోషంగా ఉంటుంది, మనందరినీ కూడా సంతోష పెడుతుంది. ఓకేనా? ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉందా? మనకు ఇది ఏమన్నా డౌట్ ఉందా? అమ్మవారు ఒక సువర్ణ ప్రాకారం ఉన్నటువంటి ఇంట్లో ఉంటారు, ఒక గోల్డెన్ దీంట్లోపల ఉంటారు, నవ్వుతూ ఉంటారు, పద్మం పైన ఉంటారు, పద్మం లోపల నివసిస్తారు. పద్మం రంగు ఉంటుంది, కమల వర్ణం కలిగినటువంటి ఓ అమ్మవారు ఎవరైతే ఉంటారో ఆవిడ మనని సంతోష పెడుతుంది, తను సంతోషపడుతుంది. ఆవిడ కరుణ బాగా ఎక్కువ, ఆవిడ చాలా ప్రకాశవంతమైనటువంటిది. ఆవిడని నేను ప్రార్థిస్తున్నాను. ఇది ఎవరికైనా డౌట్ ఉందా? హలో, కాంసోస్మితం అంటే ఏంటి సార్? చెప్తా, అవి చెప్తాను. ముందు ఫస్ట్ మీనింగ్ అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని చెప్తాను. కామ్ కొద్దిసేపు పక్కన పెట్టండి, కామ్ గా ఉండండి. స్మితం, స్మితం అంటే స్మితం అంటే అందమైనటువంటిది. స్మితం అంటే చక్కటి స్మిత అంటే అందం, మందహాసం, మందస్మితము అంటారు కదా, అదనమాట. ఆ మందహాసం, ఆ చిరునవ్వుతోని ఉన్నటువంటి ఆవిడ స్మితాం అంటే చిరునవ్వుతోని ఉన్నటువంటి ఆవిడ. హిరణ్య ప్రాకారం అంటే ఏంటి? ఆ హిరణ్యం గోడలు కట్టినటువంటి ప్రాకారంలో ఉండేటటువంటి ఆవిడ. ఆర్ద్రత అంటే తడి, లేదా కరుణ, లేదా దయ, లేదా జాలి. ఓకే, మంచి కరుణామయి అమ్మవారు. జ్వలంతి అంటే బాగా వేడెక్కింది అంటే ఇక్కడ వేడిగా ఉంటారు అమ్మవారు అని కాదు. అక్కడేమో తడిగా ఉంటారు, ఇక్కడేమో బాగా వేడిగా ఉంటారు అని మీనింగ్ కాకుండా, జ్వలంతి అంటే శక్తివంతమైన, కాంతివంతమైన, ప్రకాశవంతమైన. తృప్తాం అంటే ఆవిడ షీఈ్ హ్యాపీ, తన సంతోషంగా ఉంది. తర్పయంతి అంటే మాకు కూడా మేము ప్రార్థిస్తే మనను కూడా తృప్తిగా ఉండనిస్తుంది, తను తృప్తిగా ఉంటుంది. మేము అమ్మవారిని కనుక ప్రార్థిస్తే మా కోరికలు తీర్చి మమ్మల్ని కూడా తృప్తిగా ఉండేలాగా చేస్తుంది. పద్మే స్థితాం పద్మములో ఉంటుంది, పద్మములో ఆవిడ ఉంటుంది. పద్మ వర్ణం ఆవిడ రంగు కూడా పద్మవర్ణం లోపల ఉంటుంది. తాం ఆవిడను, ఇహం ఇక్కడ, ఉపాహ్వయే నేను పూజిస్తున్నాను, శ్రియం ఆ శ్రీదేవిని. ఎవరు? కామ్ అటువంటి ఇవన్నీ లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో, కహకౌకే కంకౌక ఉన్నాయి కదా, అందులోపల కాకే కా అని వస్తుంది కదా, అలా అన్నమాట. ఆ కామ్ అంటే ద్వితీయ విభక్తిలో ఉన్నటువంటి ఆవిడని, ఆవిడ అందాన్ని, ఆ మాధుర్యాన్ని, ఇవన్నీ కలిగినటువంటి ఆవిడని నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకు ప్రార్థిస్తున్నాను? ఆవిడ నన్ను తృప్తిగా ఉంచుతుంది, ఆవిడ కూడా తృప్తిగా ఉంటుంది. నా కోరికలన్నీ తీరుస్తున్నటువంటి అమ్మవారికి నేను సంతోషంగా నమస్కరిస్తున్నాను అనేటటువంటి మీనింగ్. ఒక్కసారి స్ట్రైట్ మీనింగ్ అర్థం కాని వాళ్ళు, ఏదన్నా చిన్న పదం అర్థం కాని వాళ్ళు కూడా అడగండి. ఆర్ద్రం అంటే? ఆర్ద్ర అంటే అతని గొంతు ఆర్ద్రమైంది, అతని కళ్ళు ఆర్ద్రమయ్యాయి. ఒక తడి, కరుణ, ఒక విధమైన ఆనందం కదండి, ఆనందం కిందకు వస్తుంది. ఆర్ద్ర అంటే తడి అని మీనింగ్. తడి అని మృదువైన అని కూడా వస్తుంది కదా సార్. మృదువైన, మృదువైన కరుణతో ఉన్న, అది మనం ఇక్కడ అందుకే కరుణామయ్య అని చెప్పి తెలుసుకున్నాం. మృదువైన చెప్పుకోవచ్చు, తప్పేం లేదు.
ఇంకా తామి ఇంకేమన్నా పదాలు హోప హోయేస్ తామి ఏంటమ్మా? హోప హోయేస్ తామి ఆ? హోప హోయేస్ తాం తామి తాం హోప అంటే అంటే ఆమని తాం ఇహమంటే ఇహ ఇక్కడ ఉపహ్వయే. తాం ఇహ ఉపహ్వయే. తాం ఇహ అక్కడ మీరు పదచ్ఛేదం నేను చెప్పాను ఇందాక. తాం ఆవిడని, ఇహ ఇక్కడ, ఉపహ్వయే. ఉపహ్వయే అనే పదం మనం పాత శ్లోకంలో కూడా వచ్చింది. ఉపాసిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఉపహ్వయే ఫస్ట్ శ్లోకంలోనూ రెండో శ్లోకంలోనూ కూడా వచ్చింది అది ఉపహ్వయే అనేటటువంటిది. ఇంకా కామ్ అంటే ఎవరైతే ఇవన్నీ కలిగినటువంటి ఆవిడ ఎవరైతే ఉన్నారో కహ అనేటటువంటి క్వశ్చన్ మార్క్ దాని యొక్క కామ్ అన్నమాట అది. సోస్మితాం అంటే చక్కగా చిరునవ్వుతో ఉన్నటువంటి ఆవిడ, హిరణ్య ప్రాకారంలో ఉన్నటువంటి ఆవిడ, పద్మము పైన ఉన్నటువంటి ఆవిడ, పద్మం రంగుని ఉన్నటువంటి ఆవిడ. తాం అహం తాం ఇహ ఉపహ్వయే. నేను ఆవిడని ఇక్కడ పూజిస్తున్నాను. ఎవరిని? ఆ శ్రీదేవిని, శ్రియం. ఆ శ్రియం అనేటటువంటి అమ్మవారిని నేను పూజిస్తున్నాను. ఓకేనా? క్లియర్ గా ఉందా? ఆవిడ ప్రకాశవంతమైనటువంటిది, ఆవిడ కరుణ కూడా కలిగినటువంటిది. హలో, ఓకే సార్, క్లియర్ సార్. చెప్పండి చెప్పండి, అర్థమవుతుందండి. ఇంకెవరికైనా అనుమానం ఉంటే అడగండి. డైరెక్ట్ మీనింగ్ ఎవరికైనా అనుమానం ఉంటే అడగండి. అంటే మనకు సూక్తాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే, నేను భగవంతుడిని పూజిస్తున్నాను. మీరందరూ ఆల్రెడీ మనం ఒక పూర్తి మండలమనే పూర్తి చేసుకున్నాం. మీకు ఇంకా ఈ పాటికి అర్థమై ఉండాలి. ప్రతి చోట కూడా సూక్తంలో ఎంతసేపు కూడా నేను భగవంతుడిని చక్కటి మాటలతోటి నేను భగవంతుడిని వర్ణిస్తూ నేను ప్రార్థిస్తూ నా కోరికలు తీర్చుకుంటాను. అన్ని సూక్తాలు ఇవే ఉంటాయి. మీకు 80-90% ఆఫ్ ద సూక్తాలు ఇవే ఉంటాయి. నేను భగవంతుడిని పూజిస్తాను, ఆయన నాకు ఆవులు ఇస్తాడు, గొర్రెలు ఇస్తాడు, బర్రెలు ఇస్తాడు, ఇవన్నీ చెప్పుకుంటూ మనం ప్రతి చోట. కానీ మళ్ళీ దాని వెనక ఒక అసలైనటువంటి అర్థం ఉంటుంది. కానీ ముందు ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఏంటంటే నేను ఈ దేవుణ్ణి పూజిస్తే నాకు ఈ ఫలితం వస్తుంది అని చెప్పేసి ఉంటుంది. శ్రీ సూక్తం కూడా అంతా అలాగే ఉంటుంది. కానీ ఇందులోపల ఉన్నటువంటి తత్వం అనేటటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? సువర్ణమైనటువంటి ప్రాకారంలో ఉన్నారు అమ్మవారు. అందులోపల పద్మం లోపల ఉన్నటువంటి ఆవిడ, పద్మం లాంటి వర్ణము కలిగినటువంటి ఆవిడ చక్కగా ప్రకాశిస్తోంది. చక్కగా కరుణామయ్యే ఆవిడ. నేను కోరికలు కోరితే కరిగిపోయి నా కోరికలన్నింటినీ తీరుస్తుంది. ఎందుకంటే ఆవిడకి కావలసిన కోరికలేమి లేవు. ఆవిడ ఎప్పుడూ కూడా నిత్యతృప్త. ఆవిడ ఎప్పుడూ కూడా నిత్యము సంతోషంగా ఉండేటటువంటి ఆవిడ. నిత్యతృప్త మనం లలిత సహస్రనామంలో తెలుసుకున్నాం. అలా ఎప్పుడూ సంతోషంగా ఉండే ఆవిడ నేనేదన్నా కోరికలు కోరుకుంటే నా కోరికలు తప్పక తీరుస్తుంది అని అర్థం. క్లియర్? డైరెక్ట్ మీనింగ్ అర్థమైందా లేదా? అర్థం కాని వాళ్ళు అడగండి. లాస్ట్ ఆపర్చునిటీ. అర్థమైంది సార్. ఓకే, ఇప్పుడు దీంట్లోపల మనం ఒక్కసారి ఆలోచిద్దాం. స్మితాం, స్మితాం దాన్ని కొద్దిగా విడదీద్దాం. సహ అస్మి, సహ అస్మితాం. అస్మి అంటే నేను అయి ఉన్నాను. సహ లేదా సా అయి ఉన్నాను. ఆమె లేదా అతనే అయి ఉన్నాను అంటే నేనే పరబ్రహ్మనై ఉన్నాను అని ఒక మీనింగ్. చూసారా? ఫస్ట్ లైన్ లోనే మనకు పడిపోయింది, బండ పడిపోయింది. సార్ కన్ఫ్యూజ్ అయిపోయింది సార్, మళ్ళా మీరు డైరెక్ట్ మీనింగ్ చెప్పండి సార్, దీని బదులు ఏనుగులు గుర్రాలు ఇదే బాగుంది సార్ మాకు అంటే అది అర్థమైతే అంతవరకే అర్థం చేసుకోండి, ఏమి మొహమాటం లేదు. ఇప్పుడు ఇక్కడ ఏమిటి? హిరణ్య ప్రాకారంలో ఉంది అంటాడు. హిరణ్య ప్రాకారం అంటే ఏంటి? ఒక్కసారి ఆలోచిద్దాం. మీరు ఒక దీపం వెలిగించారు. ఆ దీపాన్ని ఆనుకుని ఒక జ్యోతి కనిపిస్తుంది. మీరు ఒక లైట్ వెలుగుతోంది. ఆ లైట్ ను ఆవరించుకుని ఒక జ్యోతి వెలుగుతోంది. అది హిరణ్య ప్రాకారం. ప్రాకారం అంటే చుట్టూరా ఉన్నటువంటి చైతన్యం, మనని చుట్టూరా ఉన్నటువంటి చైతన్యం. నేను ఇది ఇంతకు ముందు మనందరికీ ఒకసారి చెప్పడం సంభవించింది. మనకు చుట్టూరా ఆరా అని ఒకటి ఉంటుంది. హిమబిందు గారు మీ ప్రశ్న ఏంటి? సారీ, ఆరానా సార్ అని అడుగుతున్నా. కరెక్ట్, అవునమ్మా, కరెక్ట్. అదే కృష్ణవేణి గారు ఏదో అడిగారండి. సారీ సార్, నేను అదే చెప్పాను, మన చుట్టూ ఉన్న ఆరా అని చెప్పాను సార్. అవునమ్మా, కరెక్ట్. అది ఏదైతే ఉందో అది హిరణ్య వర్ణము. మీరు ప్రతి దీపానికి, ప్రతి వెలుతురికి, ప్రతి ప్రకాశవంతమైన వస్తువుకి అలా ఒక ఆరా ఉంటుంది. మనం కూడా ప్రకాశవంతమైన వాళ్ళమే. అలా మన చుట్టూరా కూడా ఒక ఆరా ఉంటుంది. మనను కవర్ చేస్తూ ఒక ఉంటుంది. తర్వాత ఆర్ద్రాము జ్వలంతిము. ఆర్ద్రాము జ్వలంతిము అంటే ఏంటి? ఆర్ద్ర అంటే ఏంటంటే మన లోపల ఉన్నటువంటి కరుణ స్వభావం, మన లోపల ఉన్నటువంటి మృదువైనటువంటి స్వభావము. అంటే మనలో ఉన్నటువంటి దుష్ట శక్తులను పోగొట్టుకోగా మిగిలినటువంటి సాత్విక లక్షణం. ఓకే, దీన్ని సాత్విక లక్షణంగా కొద్దిసేపు గుర్తుంచుకోండి. ఆర్ద్రాన్ని. జ్వలంతిం అంటే మన లోపల జ్ఞానము.
అంటే మనము సాత్విక లక్షణాలు ఉన్నవాడు మాత్రమే జ్ఞానము పొందగలడు. భగవద్గీత లోపల సాత్విక లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాడు మాత్రమే జ్ఞానాన్ని పొందగలడు అని మనం భగవద్గీతలో తెలుసుకున్నాము. సత్వాం సంజాయతే జ్ఞానం, జ్ఞాపకం ఉందా అది? ఆ శ్లోకం నేను 13వ చాప్టర్ లో. సో కాబట్టి ఏమవుతుందంటే ఆ సత్వ లక్షణం ఏదైతే ఉంటుందో అది మనకు జ్ఞానాన్ని పుట్టిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆర్ద్రాం అంటే ఏంటంటే మనలోని సాత్విక లక్షణము మనకు జ్ఞానాన్ని కలిగించి అహం బ్రహ్మాస్మి అనేటటువంటి చైతన్యాన్ని చూపిస్తుంది. అప్పుడు మనము ఒక జ్యోతి రూపంలో ఉన్నటువంటి మనము ప్రకాశవంతంగా మనను చుట్టుకున్నటువంటి ఈ ప్రకృతి మొత్తాన్ని మనం గుర్తిస్తూ ఉన్నాము. అప్పుడు మనము తృప్తిగా ఉంటాము. ఎప్పుడైతే నాలో ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని నేను గుర్తిస్తానో అప్పుడు నేను తృప్తి చెందుతాను. ఈ ప్రకృతి ద్వారా తృప్తి చేయబడతాను. చైతన్యానికి ఏమీ అవసరం లేదు, కానీ నాకు ఈ చైతన్యంలో ఉన్న శక్తి కావాలి. ఇప్పుడు వచ్చింది, నేనే చైతన్యాన్ని అని తెలుసుకున్నాను. సో ఇప్పుడు నేనే భోజనము, నేనే భోక్త, నేనే తృప్తి పడుతున్నాను, నేనే తృప్తి అడుగుతున్నాను, తృప్తి కావాలి అని చెప్పి కోరుకుంటున్నాను. సో ఈ రెండు కూడా నేనే. పద్మే స్థితాం పద్మవర్ణాం. ఇక్కడ మీనింగ్ ఏంటంటే నేను తామరాకుపైన నీటి బిందువులాగా పద్మంలాగా ఉన్నప్పటికీ కూడా నేను దేనికి అంటకుండా ఉంటాను. నాకున్నటువంటి కర్మలు, నాకున్నటువంటి వాసనలు, నాకున్నటువంటి సంస్కారాలు వీటికి కూడా నేను అంటకుండా ఉంటాను. అటువంటి శక్తి చైతన్యం ఇచ్చేటటువంటి అమ్మవారికి నేను ప్రార్థిస్తున్నాను. మీనింగ్ నచ్చిందా? ఇప్పుడు మొత్తం చెప్తా, మళ్ళీ రిపీట్ చేస్తా, కానీ ఫస్ట్ కొంతైనా మీకు అర్థమైందా లేదా చెప్పండి. ఒక్కొక్క పదం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పద్మపత్రం ఇవాంబస అనే అర్థం వస్తుంది కదా సార్ ఇక్కడ? సిమిలర్లీ అంతే, పద్మపత్రం ఇవాంబస లాంటి మీనింగే. ఇక్కడ పద్మము అని చెప్పారు అంటే మీనింగ్ ఏంటంటే మనము విషయాలపైన ఆసక్తి ఉండకుండా విషయములని త్యజిస్తూ వైరాగ్య భావంతో ఉండడం. అంటే 100 మందిలో ఉన్నప్పటికీ కూడా ఒక్కడిగా ఉండగలగడం ఏదైతే ఉందో అది పద్మస్థితాం. ఓకేనా? పద్మస్థితాం. అలా నేను ఉన్నాను, పద్మములాగా ఉన్నాను. ఏది అంటకుండా నేను ఉండగలుగుతాను. ఎప్పుడు ఉండగలుగుతాను? నాలోని చైతన్యాన్ని నేను గుర్తుపట్టుకున్నప్పుడు. నాలోని చైతన్యాన్ని నేను ఎప్పుడు గుర్తుపట్టుకుంటాను? నాలో ఉన్న సాత్విక గుణము ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు. నాలో ఉన్నటువంటి మంచి లక్షణాల ద్వారా నేను జ్ఞానాన్ని సంపాదించుకుంటాను. ఏమని జ్ఞానం సంపాదించుకుంటాను? సోస్మితాం, అహం బ్రహ్మాస్మి, ఆ భగవంతుడే నేను అనేటటువంటి జ్ఞానము. అటువంటిని ఇచ్చేటటువంటి కామ్, ఈ అనుభవాన్ని, ఈ అందాన్ని ఇచ్చేటటువంటి మాధుర్యాన్ని ఇచ్చేటటువంటి ఆ అమ్మవారిని నేను ఉపాహవయే పూజిస్తున్నాను. అంటే నా లోపల చైతన్యాన్ని కలిగించి నా జ్ఞానాన్ని నాకు తెలిపేటటువంటి ఆ భగవంతుని నేను పూజిస్తున్నాను అని రెండవ మీనింగ్. క్లియర్? ఆర్ద్రత అంటే స్పందించటం అని కూడా వస్తుంది సార్? స్పందించటం అని కూడా వస్తుందా ఆర్ద్రత అంటే? ఆర్ద్రత అంటే ఆర్ద్రత కాదు. ఆర్ద్రత అంటే తడి, కరుణ, మృదుత్వము, ఇవన్నీ కూడా ఆర్ద్రం. అతని కళ్ళు ఆర్ద్రమయ్యాయి, అతని గొంతు ఆర్ద్రమైంది అంటారు. మనం కూడా తడిగా ఉండడం. సార్ మనం కూడా అమ్మవారిని పూజించేటప్పుడు అంత ఆర్ద్రతతో పూజించాలి. అప్పుడప్పుడు ఆర్ద్రతతో పూజిస్తాం. కరెక్ట్. మనం పూజించేది కూడా ఆర్ద్రతతో, ఆర్తితో పూజిస్తాం. తర్వాత సార్ హిరణ్య ప్రాకారానికి ఒక చిన్న మీనింగ్ చెప్తాను సార్. మీరు చెప్పిందే ఈ సర్వ జగత్తుకి మూలమైన కాంతి అది ఆవిడ. అంతే, అది అర్థం. తేజస్సు, ఐశ్వర్యము, శోభ. అంతే, కరెక్ట్. అది 100% కరెక్ట్. అంతే, అంతకుమించి ఇంకే. దానికోసం హిరణ్య ప్రాకారం అన్నారు. అది అంతే అంతే. ఇప్పుడు నేను ఇంతకు ముందు ఏం చెప్పాను? మనను ఆవరించుకున్నటువంటి చైతన్యం, అంటే ఈ ప్రపంచం మొత్తాన్ని ఆవరించుకున్నటువంటి చైతన్యం. ఈ ప్రపంచంలో ఉన్న చైతన్యం మరెవరో కాదు, నేనే కదా. అదన్నమాట. ఓకేనా? ఒకసారి పద్మేస్థితం పద్మవర్ణానికి ఒక్కసారి చెప్పండి సార్. తామరాకుపై నీటి బిందువు అంటే ఏం లేదు, మనకు అక్కడ పద్మము అంటే ఏంటి? ఆసక్తి ఉండకూడదు మనకి దేనిపైన. నీటి లోపల ఉన్నప్పటికీ కూడా పద్మం ఏ విధంగానైతే తడవకుండా ఉంటుందో, పద్మపత్రం మివాంబస అని మనం భగవద్గీత 5వ చాప్టర్ లో తెలుసుకున్నట్టుగా, అలా మనం అనాసక్తిగా జీవించాలి. అనాసక్తిగా జీవించాలి అంటే ఏంటి? అదే జ్ఞానము. జ్ఞానం అంటే ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి వాటిపైన మనము బంధములను పెంచుకోకపోవడమే జ్ఞానము. ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వీటిపైన మనము తెలిసి తెలియక బంధాన్ని పెంచుకుంటూ ఉంటాము. కాబట్టి ఆ బంధాన్ని పెంచుకోకుండా డిటాచ్మెంట్ పెంచుకోవాలి.
అప్పుడు ఏమవుతుంది, మీరు 100లో ఉన్నా మీరు దేనికి అంటకుండా ఉంటారు. పద్మం మీద నీళ్లు పోస్తే కిందికి వెళ్ళిపోతాయి. సో ఆ విధంగా మనం ఉండి సాధన చేసినట్లయితే, తీవ్రమైనటువంటి సాధన చేసినట్లయితే మనలోని చైతన్యాన్ని గుర్తించి అహం బ్రహ్మాస్మి అనేటటువంటి స్థాయికి వెళ్తాము అని మీనింగ్ అన్నమాట. అంటే ఇదంతా కూడా సాధన ద్వారా మనము వైరాగ్యం అనేటటువంటిది సాధించి అప్పుడు మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని మనము గుర్తించగలుగుతాము. మనలో ఉన్న చైతన్యాన్ని గుర్తించాలి అంటే ముందు మనకు కావాల్సింది జ్ఞానము. జ్ఞానము వస్తే గాని మనం మనలోని చైతన్యాన్ని గుర్తించలేము. జ్ఞానము రావాలి అంటే మనకు రావాల్సినది ఏంటి? విద్య లేదా సాత్విక గుణము. ఆ సాత్విక గుణాన్ని ఆర్ద్రత అంటారు. సరే, మీకు ఎవరైనా ఒక పెన్ను పేపర్ ఉన్న వాళ్ళు రాసుకోండి. ఓకే, ఫస్ట్ సాత్విక గుణం ఉంటే గాని మనకు జ్ఞానం రాదు. ఓకేనా? ఫస్ట్ రాసుకోండి, సాత్వికం అని చెప్పి రాసుకోండి ఒక లైన్. ఓకే, నేను బోర్డు తీసుకుని అర్థం చేయించినా పోనీ సాత్విక లక్షణం మన లోపల ఉండాలి. సాత్విక లక్షణం నుంచి నాకు వచ్చేది ఏంటి? జ్ఞానము. జ్ఞానం వచ్చిన తర్వాత ఏమని తెలుస్తుంది నాకు? నేను బ్రహ్మదేవుడి యొక్క రూపానికి సమానము, సర్వత్రా వ్యాప్తి చెందినటువంటి చైతన్యాన్ని నేనే అన్నటువంటి విషయం తెలుస్తుంది. అదే హిరణ్య ప్రాకారం. సో ఈ సాత్విక లక్షణం రావాలి నా లోపల అంటే ఎలా ఉండాలి? నేను వైరాగ్య సాధన చెయ్యాలి. సాత్విక లక్షణం ఉన్నటువంటి వాడు వైరాగ్య సాధన ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకుని సర్వత్రా వ్యాప్తి చెందినటువంటి ఆ వెలుతురుని తెలుసుకోవడం ద్వారా అహం బ్రహ్మాస్మి అవుతున్నాడు. క్లియర్ గా ఉందా? పోనీ ఒక్కసారి రాసి చూపించినా, పోనీ అన్ని ఒకసారి రాసి చూపించినా తెచ్చుకుంటాను. ఒక్క నిమిషం ఆగండి అందరూ. నేను అడుగుతున్న ప్రశ్నకి జవాబులు చెప్తూ ఉంటే ఇది సులువైతుంది. ఒక్కసారి చూడండి ఇక్కడ అందరూ. ఓకే, నేను అక్కడ కూర్చుంటానని చెప్పేసి జనరల్ అక్కడ కూర్చుంటా కదా, ఇవన్నీ అక్కడ పెట్టుకున్నాను అనమాట. ఓకే, ఫస్ట్ ఇక్కడ నా లోపల ఉండాల్సిన గుణం ఏదో చెప్పండి. సత్వగుణం ఉండాలి సార్. ఎస్ అని చెప్పి రాస్తున్నాను. అంటే దానికి సాధన అది మెయిన్ కదా కావాల్సింది సార్. ఒక్క నిమిషం. ఈ సాత్విక గుణం రావాలి అంటే నేను ఏం చేయాలండి? ఈ సాత్విక గుణం వైరాగ్యం ఉండాలి సార్. వైరాగ్య సాధన. దీని నుంచి నాకేమొస్తుంది? జ్ఞానము. జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చిన తర్వాత ఏమవుతుంది? అహం బ్రహ్మాస్మి అని చెప్పి చైతన్యం అని తెలుసు. చైతన్యం. ఈ చైతన్యం సి అని రాద్దాం ఇక్కడ. నన్ను ఆవరించుకున్నటువంటి దాన్ని నేను గుర్తుపడతాను. గుర్తుపట్టిన తర్వాత నేనేమయ్యాను? బ్రహ్మగా మారిపోయాను. చూడండి, ఒక్కసారి చూడండి. ఫస్ట్ జ్ఞానిని అయిపోయాను ముందే. అయ్యో రామ, అర్థం కాల. ఒకసారి చూడండి. సాత్విక లక్షణం ఫస్ట్ పెంచుకోవాలి. అందరూ కూడా సాత్విక లక్షణం పెంచుకోవాలి. అంటే రాజసము తామసము తగ్గిస్తే సాత్విక లక్షణం పెరుగుతుంది ఆటోమేటిక్ గా. సింపుల్. ఇప్పుడు ఏం చేస్తాం మనము? వైరాగ్య భావనని పెంచుకుంటాము. పద్మపత్రం. ఇది ఆర్ద్రత. ఎస్ అంటే ఆర్ద్రత. నేనేం చేశాను? వైరాగ్య భావన అంటే పద్మపత్రం. ఇది చేసుకున్నట్లయితే నేను జ్ఞానిని అయిపోయాను. వైరాగ్యమే నన్ను అందుకే అంటారు కదా భక్తి జ్ఞాన వైరాగ్యాలు అని అంటుంటారు కదా. ఆ జ్ఞాన వైరాగ్యాలు హైయెస్ట్ లెవెల్. ఈ జ్ఞానం తెలిసింది నాకు. జ్ఞానం వచ్చిన తర్వాత ఏం తెలుస్తుంది? నేను చైతన్య జ్ఞానం వస్తే ఏం తెలుస్తుంది? జ్ఞానం వచ్చిందంటే ఏంటి? ఒక్క నిమిషం. ఎవరైనా జ్ఞానం వచ్చిందంటే ఏం తెలుస్తుందండి మనకు? నేనంతా చైతన్యాన్ని ఏం తెలుస్తుంది? ఇక్కడ ఉన్న చైతన్యం అంతా చైతన్యంలోంచి బ్రహ్మలోకి వెళ్తాం. అంటే నేనే చైతన్యము అని తెలుసుకున్నాను. దానినే ఇంకో రూపంలో బ్రహ్మ అంటారు. డైరెక్షన్ చూడండి. ముందు సాత్విక గుణాన్ని పెంచుకోవాలి. నేను సాత్విక గుణాన్ని పెంచుకోవాలి అంటే రాజస్ ఇక్కడ ఏం లేదు. ఈ రెండింటికి మధ్య కనెక్షన్ ఏం లేదు. సాత్విక గుణాన్ని పెంచుకుంటే నేను ఏం చేశాను? వైరాగ్య సాధన చక్కగా చేశాను. వైరాగ్య సాధన చక్కగా చేయడం వల్ల నేను జ్ఞానిని అయిపోయాను. జ్ఞానిని అయిపోవడం వల్ల ఏమైంది? నా చుట్టుపక్కల ఉన్న చైతన్యాన్ని నేను గుర్తించగలిగాను. చుట్టుపక్కల ఉన్న చైతన్యాన్ని గుర్తించడం ద్వారా నేను బ్రహ్మనయ్యాను. ఫస్ట్ ఈ ఫ్లో అర్థం కాని వాళ్ళు అడగండి, మొహమాట పడకండి.
ఇవన్నీ ఒకటే. ఇక్కడి నుంచి 1 2 3 ఈ లాస్ట్ 3 స్టెప్స్ ఒకటే, చిన్న చిన్న తేడాలతో ఈ 3 కూడా ఒకటే. SVGV అలా గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకోకండి, ఆలోచించి గుర్తుపెట్టుకోండి. అంటే సత్వగుణం ద్వారా వైరాగ్యం నుంచి జ్ఞానం వస్తుంది. జ్ఞానం అంటే చైతన్యమై నేను అని తెలుసుకుంటాను. ఆ తర్వాత అదే బ్రహ్మస్వరూపమే నేను అయిపోతాను. సో ఇప్పుడు ఇది రావాలంటే ఇప్పుడు ఈ ఫ్లో అర్థమైందా? ఇప్పటికి కూడా అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, నేను ఏమనుకోను. అర్థమైన వాళ్ళు ఏం మాట్లాడకండి, అర్థం కాని వాళ్ళు చెప్పండి, అర్థం కాని వాళ్ళు చెప్పండి. చెప్పండి సార్, మళ్ళీ ఒకసారి చెప్పండి. వెరీ గుడ్, దట్ ఈస్ ద కరెక్ట్ అప్రోచ్. చూడండి అమ్మా, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ కళ్యాణి గారు నాకు ఒక విషయం చెప్పండి. మనం మంచి వాళ్ళం కావాలా, చెడ్డ వాళ్ళం కావాలా? మంచిగా అవ్వాలి అండి. మంచిగా అవ్వాలి. మంచి వాళ్ళం అవ్వాలి అంటే మనం రజస్సు తమస్సు ఉంచుకోవాలా, సాత్వికం ఉంచుకోవాలా? రజస్సు తమస్సుని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం, సాత్వికంగా మారగలుగుతాం. వెరీ గుడ్. సాత్వికంగా మారిన తర్వాత మనం ఏం చేయాలి అంటే మా సాత్విక లక్షణాల ద్వారా మెల్లమెల్లగా వైరాగ్య సాధన చేస్తాం. వైరాగ్య సాధన ఖచ్చితంగా సాత్వికులు మాత్రమే చేయగలుగుతారు. రజస్సున్న వాళ్ళు, తమస్సున్న వాళ్ళకి వైరాగ్యం రాదు. ఈ పాయింట్ అర్థమైందా మీకు లేదా? ఫస్ట్ ఒకసారి చెప్పండి. వైరాగ్యం ఎవరు చేయగలరు చెప్పండి. రజస్సు ఉన్న వాడు చేయగలడా? చేయలేరు. రజస్సు ఉన్న వాడికి, రజస్సు అంటే ఏంటి? నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలని కోరుకున్న వాడిని రజస్సు అంటారు. తమస్సున్నవాడు అజ్ఞానం, వాడు చచ్చినా కోరుకోలేడు. కాబట్టి సాత్వికం ఉన్నవాడు మాత్రమే వైరాగ్య సాధన చేయగలడు. అర్థమైందమ్మా? అర్థమైంది. ఎంతవరకు అర్థమైంది? వైరాగ్య సాధన చేయడానికి మనము ముందుగా రజస్సు అంటే తామస గుణాన్ని పోగొట్టుకోవాలి. తర్వాత రజస్సులోకి వచ్చినా కూడా దాన్ని కూడా కంట్రోల్లో చేసుకొని మన సాత్విక లక్షణాలని పెంపొందించుకోవాలి. తద్వారా వైరాగ్య సాధనకి మార్గం ఏర్పడుతుంది. వైరాగ్యం ఎప్పుడైతే వస్తుందో వాడు 1 స్టెప్ అవే ఫ్రమ్ జ్ఞానం. ఎందుకంటే వైరాగ్యం వచ్చిన తర్వాత జ్ఞానికి వైరాగ్యం వచ్చిన వాడికి పెద్ద తేడా ఉండదు. వైరాగ్యం వచ్చిన వాడు ఏమనుకుంటాడు? ఇవేవి నావి కాదు అనుకుంటాడు. జ్ఞాని కూడా అంతే, ఇదంతా కూడా మిథ్యా అని చెప్పి తెలుసుకుంటాడు. జ్ఞాని అంటే ఎవడు? తన చుట్టూ ఉన్న చైతన్యాన్ని గుర్తించేవాడు. మన చుట్టూ ఉన్న చైతన్యం ఉంది కానీ మనం గుర్తించట్లేదు. మనలోనే దేవుడు ఉన్నాడు కానీ మనం గుర్తించట్లేదు. ఇప్పుడు మీ లోపల దేవుడు ఉన్నాడు, నా లోపల దేవుడు ఉన్నాడు. దేవుడు లేకపోతే చెయ్యి లేపలేము, కాలు లేపలేము, మాట్లాడలేము, వినలేము, కూర్చోలేము, చూడలేము అని తెలుసు కదా. ఆ చైతన్యాన్ని గుర్తించేవాడు. ఈ సి అనేది ఏదైతే రాశానో, ఈ సిని గుర్తించాలి అంటే యు ఆర్ సపోజ్డ్ టు బికమ్ ఏ జ్ఞాని. కళ్యాణి గారు అర్థం కాలేదా? చెప్పండి. కళ్యాణి గారు ఎక్కడ డౌట్ ఉందో చెప్పండి. సి అంటే ఏంటి సార్? సి అన్నది అర్థం కాలేదు. సి అనేది చైతన్యం. అంటే మన చుట్టూ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదండి, ఆ శక్తిని ఏమంటారు? చైతన్య శక్తి. అవునా? వెరీ గుడ్. ఆ చైతన్య శక్తి నేనే అని చెప్పి తెలిసిన వాడు భగవంతుడు అయిపోతాడు. బి అంటే భగవంతుడు లేదా బ్రహ్మ. చెప్పండి ఒకసారి, మీరు చెప్పండి, డీటెయిల్ గా చెప్పకండి, ఒక్కొక్క దాని మీనింగ్ చెప్పుకుంటూ రండి. ఎస్ అంటే ఏంటి? ఎస్ అంటే సాత్విక లక్షణం. వి అంటే? వి అంటే వైరాగ్యం, వైరాగ్య భావన, వైరాగ్య సాధన. జి అంటే? జి అంటే జ్ఞానం, జ్ఞానం తెచ్చుకోవడం. అందులోంచి ఎందులోకి వస్తాము? జ్ఞానం తెచ్చుకున్నాక మనము బ్రహ్మస్వరూపులం ఎలా అవుతాము? చైతన్యం మన చుట్టూ ఉన్న చైతన్యాన్ని తెలుసుకోవాలి. చైతన్యాన్ని పెంచుకోవడం ద్వారా చైతన్య శక్తి నేనే అని. చైతన్యాన్ని పెంచుకోము, చైతన్యాన్ని పెంచుకోము, గుర్తించాలి. నాలో ఉన్న శక్తే చైతన్యము అని గుర్తుంచుకోవాలి. నాలో ఉన్న నేను మాట్లాడుతున్నానంటే అది చైతన్యము. చైతన్యం ఏదైతే ఉందో, చైతన్యం అనేది నాలో ఉంది అని చెప్పి గుర్తిస్తాను. జ్ఞాని అయిన వాడు మాత్రమే గుర్తిస్తాడు. ఆ గుర్తించాడంటే ఇక అయిపోయినట్టే, వాడు బ్రహ్మ అయిపోయినట్టే. గుర్తించగలిగినప్పుడు బ్రహ్మ స్వరూపులు అవుతారు. ఓకేనా? ఓకే. ఇంకెవరికైనా అర్థం కాకపోతే అడగండి, మొహమాట పడద్దు, సిగ్గుపడద్దు, అడగండి, పర్లేదు. ఇవాళ ఇది లాస్ట్ శ్లోకం. సాత్వికం వల్ల వైరాగ్యం వస్తుందంటే సాత్వికంలో బంధాలు కూడా ఉండవా? అవి ఉంటాయి, కొంత ఉంటాయి. నేను అనేది ఏంటంటే సాత్విక లక్షణాలు ఉన్నవాడికి ఇది వస్తుంది, కానీ ప్రతి సాత్వికుడు బ్రహ్మ అయిపోడు. సాత్విక లక్షణం అనేది ప్రీ రిక్విజైట్ మాత్రమే. ఇవన్నీ లేకపోతే డైరెక్ట్ గా వాడు బ్రహ్మ అయిపోయాడు. ఎస్ నుంచి బికి డైరెక్ట్ గా యారో పెట్టేవాడిని నేను. సాత్వికుడు అయినటువంటి వాడు వైరాగ్య సాధన చేస్తే వాడు ఇది. ఇప్పుడు ఆకలేసిన వాడు వంట వండుకుంటే
అన్నం తిని శక్తి తెచ్చుకుంటాడు. అది అర్థమైందా? ఆకలేసిన వాడు వంట వండుకుంటే, వంట తయారైందని కుక్కర్ విజిల్స్ లో వచ్చిన తర్వాత అప్పుడు తిని శక్తిమంతుడు అవుతాడు. కానీ వాడికి ఖచ్చితంగా వంట రావడం అనేది కంపల్సరీ. ఆ వి అనేది వైరాగ్యం కంపల్సరీ. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు దీన్ని మనం ఈ శ్లోకం లోపల అర్థం చెప్పుకుందాం. సాత్వికుడు అన్నం అనుకున్నాం. సాత్విక లక్షణం ఏదండి ఇది లోపల, ఈ శ్లోకం లోపల? ఈ శ్లోకం లోపల సాత్విక లక్షణం ఏది? ఆర్ద్రం సార్. ఆర్ద్రత ఉన్నటువంటి వాడు అని చాలా పవిత్రుడు అయిపోతాడు. వాడు ఏం చేశాడు? వైరాగ్యం తెచ్చుకున్నాడు. వైరాగ్యాన్ని శ్లోకంలో దేంతో పోల్చారండి? ఎవరైనా చెప్పండి. పద్మపత్ర విమామృత. పద్మంతో పోల్చారు. ఇది పద్మంతో పోల్చాడు. జ్ఞాని అన్నాడు. జ్ఞాని అనే దానికి ఎంతో పోల్చారండి ఇందులో పదం? జ్వలంతితో పోల్చారు. జ్వలంతి. ఓకే. సి అనే దాన్ని దేంతో పోల్చారండి ఇందు లోపల పదం చెప్పండి? చైతన్యం అంటే చుట్టూ ఉన్న హిరణ్య ప్రాకారమా సార్? హిరణ్య ప్రాకారమా? కరెక్ట్. అక్కడి నుంచి బి అని చెప్పారు. బి అంటే ఏంటండి? బి అంటే బ్రహ్మ సార్. బ్రహ్మ కాదు, ఇందు లోపల మన శ్లోకంలో కామ్ సోస్మిత హిరణ్య ప్రాకారం అన్నాం. అది లోపల సోస్మిత అంటే సహా అస్మి, అదే నేను. ఇది సోస్మితం. ఆ బి అనేది సోస్మితం. సో మళ్ళొకసారి చెప్తా చూడండి. ఎస్ అనేది ఆర్ద్రత, వైరాగ్యమేమో పద్మపత్ర, జి అనేటటువంటి జ్వలంతి, సి అనేటటువంటిది చైతన్యం హిరణ్య ప్రాకారం, బి అంటే మనలో ఉన్న బ్రహ్మని చూసుకోవడము సోస్మితం. ఇవన్నీ కావడం కోసము అవసరమైనటువంటి అమ్మవారిని నేను ప్రార్థిస్తున్నాను. సూపర్ సార్. చాలా ఈజీగా చెప్పారు సార్. చాలా ఈజీగా చెప్పారు సార్. సార్ అర్థం మాత్రం చాలా బాగుంది. చాలా బాగా చెప్పారు సార్. అంతే. మీరు శ్రీనివాస్ శిష్యులా? మా దాకా పూర్వకాలంలో వేరే ఒక ఆయన ఉండేవాడు. ఆయనకు కూడా ఇలాంటి శిష్యులే ఉండేవాళ్ళట. సో ఆయన పేరేంటండి? పరమానందే శిష్యులా సార్? పరమానందే శిష్యులా? యా. సో అది మేము అలా అవ్వం సార్. పరమానందే శిష్యులు అవ్వం సార్. ఇంకా బాగా వాళ్ళు పరమానందే శిష్యులు మంచి వాళ్ళు. వాళ్ళకి శాపం ఉండడం వల్ల అలా అయ్యారు. మీకేమైందంటే తెలియగల వాళ్ళు, తెలియగల వాళ్ళు బాగా తెలియగల వాళ్ళు. మీ ద్వారా మాకు శాపం నాకు కోపం వచ్చిందంటే శపించేస్తా. నాకు మంత్రాలు రావు గాని వాడు ఆ సినిమా లోపల, రగడా సినిమా లోపల ఏం చెప్పిస్తారో మాకు తెలుసు సార్. మీరు ఏం చెప్పిస్తారో మాకు తెలుసు సార్. మీరు జ్ఞానులు అవ్వండి అని చెప్పిస్తారు సార్. మీరేమో ఇంకా బంధంలోనే ఉంటాం సార్. సాత్విక మాటలే వస్తాయి. మీరు సాత్విక గుణం అన్నారు కాబట్టి మీ నోట్లోంచి సాత్వికమైన మాటలే, తిట్లైనా కూడా సాత్వికంగానే వస్తాయి. అదే నేను చెప్తున్న జోక్ నన్ను చెప్పని. ఇలా నేను రగడా సినిమా ఒకటి వచ్చింది నాగార్జునది. ఆ సినిమా లోపల మాస్టర్ భరత్ ఏం చేస్తారంటే, నాకు మంత్రాలు వాడిని శపించరా అంటాడు. వీడిని నాగార్జున అంటే శపించు అంటాడు. అనగానే అప్పుడు బ్రహ్మానందం ఇట్లా ఓం ఓం అని అంటాడు. ఆ చేతిలోంచి నీళ్లు తీసుకొని చల్లబోతాడేమో అనుకుంటాం మనం. తీరా చేస్తే వాడు చేస్తాడు నీళ్లు చల్లడు ఏం చేయడు. ఆ చెప్పు తీసి వాడికి నెత్తిన కొడతాడు అనమాట. ఎందుకంటే వాడికి మంత్రాలు రావు. చెప్పు తీసి పటేలు వాడి నెత్తిన కొడతాడు. చూసారా ఎవరైనా సినిమాని కనీసము? దేవుడా, చూసిన మీద గుర్తు పెట్టుకునే సీన్ ఉండదు సార్. అందులో కూడా ఎంత తత్వం ఉందో చూడండి. మంత్రాలు రానివాడు చెప్పుతో కొడతాడు, మంత్రాలు వచ్చినవాడు మంత్రాలు చదువుతాడు అని మీనింగ్. అది తత్వం అన్నమాట. మహోన్నతమైనటువంటి తత్వం అది. ఓకే. ఇలా ఇంత చిద్విలాసంగా నవ్వాలి అంటే ఎంత ప్రశాంతంగా ఉండాలో ఒకసారి ఊహించండి. మనస్సుని ప్రశాంతంగా పెట్టుకోండి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా గుర్తుంచుకోండి, ఎట్టి పరిస్థితుల లోపల నేను దేనికి బాధపడను అని చెప్పేసి నవ్వుకుంటూ ఉండండి. ఎప్పుడు అలా నవ్వుతూ ఆనందంగా ఉండండి. అన్ని అర్థమవుతాయి. మనస్సుని ఇబ్బంది పెట్టుకోకండి, హడావిడి పెట్టుకోకండి. అంతే, అదొక్కటే నేను చెప్పేది. జై శ్రీకృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. లాస్ట్ మినిట్. చాలా సేపు ప్రతి సంఘటనలో తప్పని చూస్తాం. చక్కగా హ్యాపీగా ఉండండి. ప్రతిదీ అర్థమవుతుంది. మీకు అర్థం కాకపోతే అడగండి. ఇలా బొమ్మలేసి మరీ చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో
మీరు చూడండి ఎక్కడ మీకు ఇటువంటి కాన్సెప్ట్ ఇది ఉండదు. ఎందుకంటే నేను మీకోసం అని ఎక్స్క్లూజివ్ గా తయారు చేసిన ప్రోగ్రామ్ ఇది. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఎవరన్నా అడిగితే మీరు చెప్పాలి SVGCB అని చెప్పండి, SVGCB అని చెప్పండి. వాళ్ళకి ఏం అర్థం కాదు. SV ఏంటి, శ్రీ వెంకటేశ్వర స్వామి ఏదో అనుకుంటారు, ఇక వాళ్ళకి అర్థం కాదన్నమాట. అట్లా మీరు గుర్తుంచుకోండి, శ్రీ వెంకటేశ్వర స్వామి జ్ఞాన చైతన్య బోర్డు అని చెప్పి గుర్తుంచుకోండి. గుర్తుంచుకుంటే అప్పుడు మీకు ఇది జ్ఞాపకం ఉంటుంది. ఈ శ్లోకం, ఇవి ఒక్కొక్క శ్లోకము అత్యద్భుతమైనటువంటి శ్లోకం. ఛానల్ అనుకుంటారు సార్, SVGB ఛానల్ అనుకుంటారు, వెంకటేశ్వర ఛానల్. అది అండ్ ఈ శ్లోకం కంటే కూడా ముందటి శ్లోకం ఇంకా గొప్ప శ్లోకం. నాకు ముందటి శ్లోకమే ఎక్కువ నచ్చింది. ఈ శ్లోకం సరే మీకు అర్థం కావడానికి టైం పట్టింది, కానీ ముందటి శ్లోకం చాలా గొప్పది. మీకు అందులోపల మీకు ఆవిడ పేరేంటి, గుర్రాల ఇది కిరి చక్ర రథారూఢ వస్తారు, అశ్వారూఢ వస్తారు, సంపత్కరిని కిరి చక్ర రథారూఢ అంటారు. ఈవిడ అశ్వారూఢ, తర్వాత ఆవిడేమో చక్రరాజ రథారూఢ, సర్వాయుధ పరిష్కృత, గేయ చక్ర రథారూఢ, మంత్రిని పరివేషిత. గేయ చక్రం అని ఆవిడ పక్కన ఉంటారు. గేయం అంటే పాటలు పాడే మంత్రిని పరివేషిత. మంత్రిని అంటే ఎవరండి, శ్యామలాదేవి. గేయ చక్ర రథారూఢ, మంత్రిని పరివేషిత. సో అట్లా ఆవిడ వచ్చారు. శ్యామలాదేవి ఇటువైపు చూసినట్లయితే వారాహిదేవి, వీళ్ళందరినీ తీసుకుని ఆవిడ ఏం చేసింది అయ్యా అంటే బండాసురుడిని వధించింది. బండాసురుడు ఎవడయ్యా అంటే శ్రీనివాస్ శిష్యుల్లో ఉండేటటువంటి వాడు, అంటే బాగా బద్ధకము అలసత్వము ఉన్నటువంటి వాడు. చంపేసింది కదా సార్, మేము బండాసులం కాదు సార్. ఇప్పుడు పోయింది. ఎలా కలిపారు చంపేశారు కదా సార్. తోస్మితాం కి కామ్ కలిపారు కదా అక్కడ కొంచెం, అంటే ఎవరిని అని సార్, సా ప్లస్ అస్మి. కామ్ అంటే ఎవరైతే అన్నట్టుగా అంటే ఎవరైతే ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నారో తాం అహం తాం ఇహ ఉపాస్మహం ఏదో ఉంది కదా అది. సో అలాంటి వాడు ఎవరికైతే ఈ లక్షణాలన్నీ ఉన్నాయో వారిని నేను పూజిస్తాను. మనకు బాహుబలి గురించి చెప్పేటప్పుడు ఏమంటాడు, బాహుబలి గురించి ఇతను నరేంద్ర బాహుబలి అని చెప్పారు కదా, అతని పేరు నరేంద్ర కాదు, సారీ మేమేమో నరేంద్ర మోడీ గురించే మాట్లాడదాం రాత్రి పగలు కాబట్టి అదే మాట వస్తుంది మాకు. అమరేంద్ర బాహుబలి అందులో చెప్పేటప్పుడు వాడు ఏమంటాడు, ఫలానా కాలకేయులను చంపినటువంటి వాడు ఎవడైతే ఆ ఫలానా ఆవిడ ఆ తల్లికి ముద్దు బిడ్డనో ఇవన్నీ చెప్పి లాస్ట్ లోపల అతడే ఇతడు అని చెప్పి చెప్తాడనమాట. అట్లాగా అక్కడ మొదట్లో కామ్ వచ్చింది, లాస్ట్ లోపల తామ్ వచ్చింది అనమాట. అంటే ఎవరైతే సత్వగుణం ఉందో, ఎవరికైతే పద్మే స్థితామో అలాంటి స్థితిలో వైరాగ్యంలో ఉంటారో, ఎవరైతే జ్ఞాని అవుతారో, ఎవరైతే చైతన్య రూపులను తెలుసుకుంటారో వారు సుస్మితులు అవుతారు. సుస్మితులు అంటే బ్రహ్మ స్థితికి చేరుకుంటారు. అటువంటి స్థితికి చేరమని మనం భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం. భగవంతుణ్ణి ఎందుకు ప్రార్థించాలి? ఎందుకంటే మనలో ఎక్కడో లోపల ఉంది ఒక జ్ఞానం ఇమిడి ఉంది. ఆ జ్ఞానాన్ని వెలికి తీయాలి. ఇప్పుడు దురదృష్టం ఏమవుతుందంటే మన శక్తి సరిపోవట్లేదు. ఇప్పుడు దేవుడు అనేవాడు 70 మనం ఏమంటారు హై టెన్షన్ వైర్లు వచ్చేటటువంటి ఎలక్ట్రికల్ కేబుల్స్, మనమేమో ఇంట్లోపల వాడుకునేటటువంటి 250 వోల్ట్స్. దానివల్ల ఏమైంది, అక్కడి నుంచి ఇక్కడికి పవర్ మనం తీసుకోవాలి. అంటే సాధన ద్వారా మన వోల్టేజ్ పెంచుకుంటూ పోవాలి. 250 నుంచి 500 కావాలి, 500 నుంచి మనం 1000 కావాలి, 1000 నుంచి హై టెన్షన్ వైర్ లోకి వెళ్ళాలి, హై టెన్షన్ వైర్ లోంచి మెయిన్ పవర్ హౌస్ లోకి వెళ్ళి 70,000 వోల్ట్లకు తయారవ్వాలి మీరు. సో ఇది సాధన. మనకు దేవుడికి ఏమి తేడా లేదు, సాధన ఒకటే తేడా. ఆ సాధన చేయకపోవడానికి కారణం ఏంటి? మైండ్. మా గురువు గారు తత్వవిధానంద గారు గాని విద్యాప్రకాశ్ ఆనంద్ గారు ఏమంటారు, మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. సింపుల్. మనిషిలోంచి మైండ్ తీసేస్తే దేవుడు. మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. మనలో ఉన్నటువంటి చెత్త బుద్ధిని తీసి పరేసామంటే మనమే దేవుళ్ళం అవుతాము. అది ముందు ఎప్పుడు కూడా దానికి సిద్ధంగా ఉండండి. అత్యద్భుతమైనటువంటిది శ్రీ సూక్తం అనేటటువంటిది. ఇది వేదము. ఈ వేదం దీన్ని ఎందుకు ఇంత చదువుతారు అంటే ఈ 15 అక్షరాలు పంచదశి అనేటటువంటి 15 బీజాక్షరాలకు సమానము. మొత్తం లలిత సహస్రనామం చదివినటువంటి ఫలితం ఇందులో ఉంది అన్నట్టుగా చెప్తారు. అంటే అంత జ్ఞానం మనకి ఇక్కడ వస్తుంది అని చెప్పేసి చెప్తారు. కాబట్టి శ్రీ సూక్తం అంత పాపులర్ అయింది. అర్థమైందా అందరికి? బబ్బున్నారా ఆల్రెడీ అందరూ? లేదు సార్, బాగుంది సార్, చాలా బాగుంది సార్. అంటే శ్రీ సూక్తము దాని అందం వేరేగా ఉంటుంది సార్. అన్ని బాగుంటాయి కానీ శ్రీ సూక్తం మీరు అన్నట్టు చాలా స్పెషల్ గా ఉంటది అది చాంట్ చేస్తున్నప్పుడు. చాలా వండర్ఫుల్ ఇది. సో
అట్లాగా మహానవమి రోజు అద్భుతంగా చెప్పారు సార్. అద్భుతమైన రోజు మహానవమి. దుర్గా అద్భుతమైన రోజు నాడు సప్తశతి తెలుసుకున్నాం. కాదు దుర్గా సప్తశతికి ఎక్స్టెన్షన్ సార్ అమ్మవారు మళ్ళీ చాలా బాగుంది. యా, అది కరెక్ట్. అవును, బాగైంది లక్కీగా. రేపు మనకు మళ్ళీ మన మోస్ట్ ఇంపార్టెంట్ భగవద్గీత మనలో ఉన్నటువంటి మంచి గుణాలని కొనసాగిస్తాను రేపు కూడాను. సో రేపు ఇంకా మరికొన్ని గొప్ప లక్షణాలని తెలుసుకుందాం. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. రేపు రాత్రి కలుద్దామా మళ్ళీ? ఇంకా ఓకేనా? ఇంకేమీ ప్రశ్నలు లేకపోతే ఇవాళ మహిషాసురుని చంపినందుకు రేపు ఉత్సవం చేసుకోవాలి. అందరూ బండాసురుడిని ముందు చంపండి. బద్ధకాన్ని నేను ఒకటే చెప్తున్నా, గుర్తుంచుకోండి. బద్ధకిష్టి గెలవాడు జీవితంలో. ఓకేనా? ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడో ఒకసారి చిన్నగా పిల్లల్ని అడిగి రిమోట్ అడగడం అది వేరు, కానీ మనవాడికి ఆ రిమోట్ అడగడం కోసం అని చెప్పి పిల్లాడు వచ్చేదాకా వెయిట్ చేయదు. ఇప్పుడు పిల్లాడు అక్కడ ఉంటే అరే కొద్దిగా రిమోట్ ఇరా అంటే ఇస్తాడు, పిల్లడో పాపడో ఎవరుంటే వాళ్ళు. అది సార్ ఇప్పుడు పిల్లలు నన్ను అడుగుతున్నారు సార్, అది రివర్స్ లో ఉంది. బద్దకస్తులు కాదు సార్, తెలివైన వాళ్ళు. సత్వగుణం ఎక్కువ లేకపోవచ్చు కానీ బద్దకస్తులు అయితే కాదు సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. ఓకేనా? అందరం మళ్ళీ మనము రేపు రాత్రి 9 గంటలకు అత్యద్భుతమైనటువంటి దైవాసుర సంపద. ఎందుకంటే దైవాసుర సంపద చదువుకుంటేనే మనం అది అయిపోయిన తర్వాత టిక్ మార్కులు పెట్టుకోవడానికి వీలవుతుంది, నా లోపల ఎవరున్నారు, ఏ రాక్షసులు ఉన్నారు అని. సో అప్పుడు ఆ రాక్షసులను గుర్తించి ఆ రాక్షసులందరినీ కూడా మనం చంపేసుకోవడానికి వీలవుతుంది. ఇది ఒకటే గుర్తుంచుకోండి, ప్రపంచాన్ని మీరు పట్టించుకున్నంత వరకు ఎదగరు. ప్రపంచాన్ని పట్టించుకోకుండా సాత్వికులై వైరాగ్య భావన తెచ్చుకున్నప్పుడే జ్ఞాన మార్గంలో వెళ్తారు. జ్ఞాన మార్గంలో వెళ్ళినటువంటి వాళ్ళు మాత్రమే తమ చుట్టూ ఉన్న చైతన్యాన్ని గుర్తించి తద్వారా మనలో ఉన్నటువంటి పరబ్రహ్మని గుర్తించగలుగుతారు. ఈ ఒక్క సత్యాన్ని గుర్తుంచుకోండి. నాకు తెలుసు రాధిక చక్కగా నోట్స్ రాసి మీ అందరికీ ఇస్తుంది, కానీ నేనేంటంటే రాధిక గారి సౌజన్య గారు కానీ రాసిన నోట్స్ కాకుండా ఎవరిది వారు చక్కగా రాసుకోండి. రాసుకున్నట్లయితే అది మనకు లాంగ్ టర్మ్ లో ఉపయోగపడాలి అని చెప్పేసి గుర్తుంచుకోండి. జై శ్రీకృష్ణ. 30 seconds లో ఎవరికి ఏం ప్రశ్నలు లేకపోతే ముగించుకోండి. వండర్ఫుల్. అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గర అవుతారని, పవిత్రమైనటువంటి మహానవమి నాడు గొప్ప శ్రీ సూక్తాన్ని తెలుసుకున్నారని, సందేశాన్ని అందరూ కూడా హృదయపూర్వకంగా అర్థం చేసుకున్నారని, వీలైనన్ని సార్లు విని ఆలోచనలను దృఢపరుచుకుంటారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు శ్రీమద్ భగవద్గీతలో 16వ అధ్యాయంలో మరిన్ని దైవీ లక్షణాలను తెలుసుకుందాం. అంతవరకు కూడా శుభం భూయా, శుభరాత్రి. అందరికీ కూడా శుభం కలుగుగాక. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ.